నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, దళిత క్రైస్తవులు ఎస్సీ పరిధిలోకి రారు అని చెప్పేసి చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా దళిత క్రైస్తవులకు వర్తించదు అని చెప్పేసి చాలా స్పష్టంగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు దళిత వర్గాల నుంచి ఒక వర్గం నుంచి చాలా పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. ఎందుకంటే దళిత వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున క్రిస్టియన్స్ ఉండడం కావచ్చు, లేకపోతే మందకృష్ణ మాదిగ లాంటి సామాజికవేత్తలు కావచ్చు, దీన్ని చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఎందుకు వ్యతిరేకిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అసలు ఇందులో భాగంగానే అసలు దళితులు అదేవిధంగా బహుజనులందరూ కూడా దేవాలయాల్లో పూజారులుగా ఎందుకు ఉండకూడదు, కేవలం బ్రాహ్మణులే ఎందుకు ఉండాలి, బ్రాహ్మణుల పేటెంట్ హక్కా అనే కోణంలో కూడా మందకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఈ అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి సామాజికవేత్త, నాస్తిక సమాజం నుంచి బైరి నరేష్ గారు మనతో పాటున్నారు. వారు అడిగి చాలా విషయాలు కూడా తెలుసుకుని ప్రయత్నిద్దాం. అన్న నమస్తే, బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తున్నట్టున్నారు. రావాలని ఇప్పుడు కూడా లేదు. ఓకే, మీలాంటి వారు ఈ విషయం మీద మీ అభిప్రాయం చెప్పండి అని ఒత్తిడి చేస్తే వచ్చానంతే. అవును. సో ఇప్పుడు జనరల్గా దళిత క్రైస్తవులు గురించి మనం మాట్లాడదాం. దాని తర్వాత మీ యొక్క నాస్తిక సమాజం నుంచి మీరు ఉన్నారు కాబట్టి దానిలో మందకృష్ణ వ్యాఖ్యలు పురాణాల నుంచి తను కూడా రామాయణంలో వానరసేన ఉన్నది, వాళ్ళంతా కూడా మా బిడ్డలే. ఆ తర్వాత కృష్ణుడికి సంబంధించిన జాంబవంత విషయంలో చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది కదా. సో ప్రస్తుతం డీటెయిల్గా పోదాము. సో ముందుగా దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాను తొలగిస్తున్నాడుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు అది అమానుష్యం, ప్రజా ఆమోదయోగ్యమైంది కాదు. ఓకే, కోర్టులైనా ప్రధానమంత్రులైనా రాష్ట్రపతులైనా సుప్రీం ప్రజలే. సుప్రీం కోర్టులకు అది సుప్రీం ఏమో, సుప్రీం కోర్టు కానీ ప్రజలకి సుప్రీం కాదు. అవును, రాజ్యాంగం కూడా ఫైనల్ కాదు, ప్రజలే ఫైనల్. ఓకే, ఒక గ్రామానికి ఒక సర్పంచ్ని ఎన్నుకున్నప్పుడు నాకు టికెట్ రాలేదు, రాజ్యాంగబద్ధంగా మహిళకి అని అనుకున్నప్పుడు ఈ ఊర్లో ఏ మహిళ తెలివైంది, ప్రశ్నించేది, నాయకత్వ లక్షణాలు ఉంది, మహిళా సంఘాలను నడిపించింది, లేదా ఏదైనా సమస్య మీద పోరాడింది అనేది చూడరు. నా భార్యకే టికెట్ ఇప్పించుకొని నా భార్యనే గెలిపిస్తారు. రాజ్యాంగపరంగా నా భార్య సర్పంచ్ అయినప్పటికీ నన్ను చూసే ఓటేస్తారు, నన్నే సర్పంచ్గా ఫీల్ అవుతారు. అట్లా అది సర్వసాధారణంగా చూస్తారు, జరుగుతుంది అది. కాబట్టి ప్రజలు ఎవరిని సర్పంచ్గా భావిస్తారు? భర్తనే సర్పంచ్ భావిస్తారు. చట్టం ఎవరిని చూపిస్తుంది? భార్యను చూపిస్తుంది. అట్లనే సుప్రీంకోర్టు ఎప్పుడు సుప్రీం కాదు, అది చట్టాలను దాంట్లో ఉన్న నియమ నిబంధనల అనుసారంగా తన అభిప్రాయాలను చెప్పుద్ది. దానిపై అవగాహన ఉన్నటువంటి ఆ రంగ నిపుణులు, జడ్జీలు వాళ్ళ సమాజంలోని రకరకాల సమస్యల మీద వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. కాబట్టి అది ఆమోదయోగ్యమైతే ప్రజలు హర్షిస్తారు, అది ప్రజా వ్యతిరేకంగా ఉంటే ప్రజలు నిరసిస్తారు. ఆ తర్వాత కోర్టులు తన తీర్పులను కూడా మార్చుకుంటాయి, నిర్ణయాలను కూడా మార్చుకుంటాయి. మొట్టమొదట భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక చట్టం ముందు అందరూ సమానమే అని అన్నప్పుడు రిజర్వేషన్ తొలగించింది. అప్పుడు పెరియార్ రామస్వామి నాయకత్వంలో మళ్ళీ పోరాటం చేశాక మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసుకొని చట్టం ముందు సమానమే, కానీ వెనుకబడిన వారికి వెసులుబాటునిచ్చే క్రమంలో సమానత్వము అనే నిబంధన వర్తించదు అని మొట్టమొదటి రాజ్యాంగ సవరణ దీనికోసం జరిగింది. ఇప్పుడు ఏమంటుంది సుప్రీంకోర్టు? ఇంతకు ముందేమో తప్పు, కులం పేరుతో రిజర్వేషన్ తప్పు అని కొట్టేసింది. ఇప్పుడు ఏమంటది? ఏమనదు. కాబట్టి ఎప్పుడైనా ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టు చట్టాలను పరిగణలోకి తీసుకొని దాంట్లో ఉన్న నియమ నిబంధనలకు అనుగుణంగా అభిప్రాయాలు చెప్పొద్ది, ప్రజలు నిర్ణయిస్తారు. సో ఇప్పుడు దానివల్ల జరిగే నష్టము ప్రజల నుంచే పోతుంది. అవును, అంతే. సో ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా దళిత అంటే క్రిస్టియన్స్లో అసలు దళితులు ఉండరు, రెడ్డిలు ఉండరు, కమ్మలు కులం ఉండదు, అలా సమానత్వం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి రీజన్ ఉంటుంది? అది తప్పు, చాలా తప్పు. అసలు దళిత అంటే అర్థం ఏంటి? ప్రజలకు మనం ఆ విషయం మీద ఒక క్లారిటీ వస్తే ఎవరు దళిత క్రిస్టియన్లు అని తెలుస్తుంది. దళిత్ అనే పదము, బహుజన్ అనే పదము, నిమ్న వర్గాలు అనే ప్రజలము, అవర్ణులు సవర్ణులు అని, ఓకేనా? తర్వాత బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు, ఇవి పదాలు. ఇప్పుడు మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత వెనుకబడిన వాళ్ళు, ఆ తర్వాత గిరిజనులని, బీసీలు, ఎస్సీలని, అస్పృశ్యత అంటరానితనాన్ని అనుభవించిన వాళ్ళు,
షెడ్యూల్ క్లాసెస్లోకి ఉమ్, ప్రత్యేక తరగతులుగా గుర్తించబడ్డారు. ఉమ్, అంతేగాని కులం ఆధారంగా కాదు. అక్కడ ఓకే. ఎవరైతే అస్పృశ్యత అంటరానితనాన్ని అనుభవించారో వాళ్ళని ఎస్సీల జాబితాలో చేర్చారు. ఉమ్, ఒరిస్సాలో చాకలి వారిని ఎస్సీ జాబితాలో చేర్చారు. అవును, ఇక్కడ బీసీ జాబితాలో చేర్చారు. అవును, మరి ఇక్కడ ఈ రజకులు ఇప్పుడు పోరాడుతున్నారు. మేమేం ఆర్థికంగా ఎదగలేదు, విద్యా ఉద్యోగం ఏ అవకాశాలలో మేము లేము, మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని కొట్లాడుతున్నారు కదా. అవును, కాబట్టి ఆ ప్రాతిపదికనే ఒక వివక్ష, అస్పృశ్యత, అంటరానితనం, అంటూ ముట్టు ఇవన్నీ భరించిన వాళ్ళని ఆ షెడ్యూల్లో చేర్చాలి. చేర్చడం అంబేద్కర్ చేర్చలే, ఎవరు చేర్చలే. దానికి ఒక కమిషన్ వేసి ఆర్టికల్ 340, 341, 342 ఇచ్చారు కదా. అవును, దాని ఆధారంగా రాష్ట్రపతి ఒక కమిషన్ వేసి అధ్యయనం చేసి నివేదిక ఇచ్చి దాని ఆధారంగా పార్లమెంట్లో చర్చించి చట్టాలు చేస్తే వాళ్ళు ఆ జాబితాలకు మారుతారు. ఇప్పుడు మోడీ ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి కులాలకు చెందిన వాడు. ఆయన ఉన్నప్పుడే అక్కడ ఆయన కులాన్ని బీసీలో చేర్చారు కదా. అవును, ఇక్కడ ఉన్నటువంటి చాలా మున్నూరు కాపులు ఉన్నారు. అవును, వాళ్ళు ఓపెన్ కేటగిరీ ఓసి. అవును, కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు పోరాడి వాళ్ళ సంఖ్యాబలంతో, రాజకీయ బలంతో బీసీలో చేర్పించుకున్నారు కదా. అవును. కానీ అక్కడ క్లాజ్ ఇప్పుడు మీరు అన్న 340, 341, 342 ఆర్టికల్స్లో స్పష్టంగా హిందూస్లో ఉన్నటువంటి ఈ కులాలకు మాత్రమే ఎస్సీ జాబితాలోకి వస్తారని చెప్పేసి లేదు, ఉన్నది. పూర్తి అబద్ధం. ఉమ్, ఆ చట్టాన్ని చదవండి, మన చేతుల్లో గూగుల్ కూడా ఉంది. ఉమ్, ఒక ప్రాంతానికి సంబంధించి ఒక్కో రకంగా ఉంటారు ప్రజలు. అవును, కాబట్టి ఈ కులాలను ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఆ మతం మెన్షన్ చేశారు, హిందూ మతం అనేది కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. అసలు మీరు ఎక్కడ హిందూ అనే పదాన్ని మీరు మతం మెన్షన్ చేశారు కాబట్టి తర్వాత 1955లో సిక్ మతం, 1990స్లో బౌద్ధ మతం కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడ మీరు రిలీజియన్ అనేది కాకుండా ధర్మము, వాళ్ళు ఆచరించి పాటించే ధర్మాన్ని ప్రకటించారు తప్ప ఎక్కడ సూటిగా ఈ ఒక్క మతం అనేది ఎక్కడ చెప్పలేదు. మత స్వాతంత్రం దగ్గర దాన్ని మెన్షన్ చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ నువ్వు ప్రచారం చేసుకోవచ్చు, విద్యా సంస్థలు నెలకొల్పుకోవచ్చు, నీ ఆచారాలని పాటింపజేసుకోవచ్చు. మిగతా చోట దానికి ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి మరి బీసీ అంటే కులమా? క్లాస్ కదా, క్లాస్ కదా. మరి అప్పుడు ముస్లింలు దేంట్లోకి వస్తున్నారు, క్రిస్టియన్లు దేంట్లోకి వస్తున్నారు? మతమే అని అనుకుంటే మరి బీసీలలో మనం ఇప్పుడు ముస్లిం మతం, క్రైస్తవ మతం, నేను బీసీబీ పద్మశాలి బిడ్డని, నేను బీసీ అంటే మతం అనేది కాదు కదా. కాబట్టి బీసీలలో అంటే వెనుకబడిన వాళ్ళు అనేది నిర్వచనం తప్ప ఈ మతంలోని ఈ కులం వాళ్ళే వెనుకబడిన వాళ్ళు అనేది ఎక్కడ లేదు. మనం అట్లా అర్థం చేసుకోవడంలో లోపం ఉంది. అసలు మతం జనరల్గా మనం కాబట్టి దళిత, క్రిస్టియను, దళిత అంటే దోపిడీకి, పీడనకు గురైన వారు అని అర్థం. ఒక సందర్భంలో పార్లమెంట్లో మల్కాజిగిరికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్లో మాట్లాడుతూనే ఆయన ఇండియా చక్కగా మాట్లాడతలేవని ఎటకారంగా మాట్లాడినప్పుడు నేను శూద్రుడిని, నేను దళితుడిని, నేను ఉత్తర భారతదేశం అని కాదు, నేను హిందీకి పుట్టలేదు కాబట్టి నా హిందీ ఇట్లనే ఉంటుంది, నేను చెప్పిన విషయం మీద మీరు ఫోకస్ చేయాలి తప్ప ఆ భాషా లోపాల మీద కాదు అన్నాడు. ఇప్పుడు ఉద్దేశించి అన్నారు కదా కదా. కాబట్టి ఆయన శూద్రుడు. రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, చౌదరి వీళ్ళంతా కూడా శూద్రులే. కాబట్టి మళ్ళీ మనం మత గ్రంథాల దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మతం అనొద్దు. మనం హైందవ ధర్మము బ్రాహ్మణ మతం ప్రకారంగా, బ్రాహ్మణ ధర్మము బ్రాహ్మణ మతం ప్రకారంగా మిగతా వాళ్ళందరూ శూద్రులే. వాళ్ళ ధర్మములో ఆడవాళ్ళు కూడా అస్పృశ్యులతో సమానమే. నా స్త్రీ స్వతంత్రం అనర్హతే, ఏ స్త్రీకి కూడా స్వేచ్ఛ లేదు అని వాళ్ళు రాసుకున్నారు. కాబట్టి దళిత, క్రిస్టియన్ ఈ దరిద్రం అభివృద్ధి చెందిన కొద్దీ విలువలను ఆపాదించుకొని, చైతన్యాన్ని అందిపుచ్చుకొని సమానత్వం దిశగా, సౌభ్రాతృత్వం దిశగా వెళ్ళాలి. సంకుచితం వైపు వెళ్తుంది. ఒక రాష్ట్రపతి స్థాయి వ్యక్తిని కూడా తొలి గిరిజన రాష్ట్రపతి, తొలి దళిత రాష్ట్రపతి, దళిత ముఖ్యమంత్రి, దళిత మంత్రి, ఏమి దరిద్రం, దౌర్భాగ్యం ఇది. తర్వాత క్రైస్తవం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు స్వయం విమర్శ చేసుకోవాలి. మరి నిజంగానే మేము మతం మారితే మాకు వివక్ష పోవట్లేదు, చిన్నచూపు పోవట్లేదు, తక్కువగా చూడడం ఆగట్లేదు,
మరి ఇంకా మతం మారడం ఎందుకు? మతాన్ని వదిలేసి బతికేయచ్చు కదా, అవును లేదా గౌరవం ఉన్న మతంలోకి వెళ్ళొచ్చు కదా, అవును. బౌద్ధంలోకి వెళ్ళొచ్చు కదా, బాబాసాహెబ్ చూపించిన దారిలో. ఇప్పుడు హిందూ మతంలో ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దేవాలయాల్లోకి దళితుల్ని రానియడం లేదు కాబట్టి వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళారు. సో అక్కడ కూడా క్రిస్టియన్ మతంలో కూడా సో కొంత ఈ వివక్ష కొనసాగుతున్నట్టు కనబడతా ఉంది. అప్పుడు ఎవరు ఎందుకు వెళ్ళడం జరిగింది అసలు? అంటే ఎవరు కారకులు అయి ఉండాలి? ఒక ఊరిలో 100 సంవత్సరాల క్రితము మా ఊరిలో, అంటే ఇప్పటికీ మా ఊరిలో చర్చి లేదు. సంతోషించదగ్గ విషయం. మా మా పల్లె రాముల పల్లెలో అయితే ఒక్క ముస్లిం లేడు, ఒక్క క్రైస్తవుడు లేడు, ఒక్కరు కూడా లేరు. గ్రామ పంచాయతీ కన్నూరులో ఉంటుండొచ్చు ఒకరిద్దరు ఏదన్నా ముస్లింలు ఉన్నారు. అంటే ఆయన కూడా స్కిల్డ్ పర్సన్ కాబట్టి మా ఊర్లో రైస్ మిల్లు ఉంటే తక్కలపల్లి మాధవరావు సార్ వాళ్ళది రైస్ మిల్లులో టెక్నీషియన్గా వచ్చాడు కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓలి అంటారు, ఆయన ఆటో నడిపేవాడు, అన్ని పనులు చేసేవాడు, అందరితో బంధువు. ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా సిరాజ్ అన్న కూడా మాకు అన్నలాగా అందరికి కలిసిపోయాడు. వాళ్ళు వచ్చారు, పని మీద వచ్చాడు. తర్వాత ఒక చికెన్ సెంటర్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు 5-6 కుటుంబాలు, మా సార్ హుసేన్ సార్ ఉంటాడు, చాలామంది ఉంటారు, అదొక టీం. సరే, ఆ గుంపు మాకు ఇక్కడ శత్రువుగా మాకు ఎక్కడ కనిపించలే, మా మతాన్ని ఎక్కడ కించపరచలే. అవమానించి కించపరిచినప్పుడు సమస్య వస్తుంది కదా. మరి ఇప్పుడు ఆ ఊరిలో 100 సంవత్సరాల క్రితం గుడి, చర్చి, మసీదు, అంటే మసీదు చర్చి లేని ఆ ఊరిలో ఒక వ్యక్తి చర్చి వైపు వెళ్తున్నాడంటే వెళ్ళిన వాడిది కారణమా, అక్కడే అందరికంటే ముందే చదువుకొని దేవతల భాష అని చెప్పే సంస్కృతం నేర్చుకొని ఆ ఊరి ఉమ్మడి ఆస్తిగా గుడిని పెట్టుకొని అందరి నిధులతో ఆ గుడిని కట్టుకొని దేవుడికి పూజలు చేస్తూ ఆ ప్రజలకు ధర్మాన్ని బోధిస్తూ జీవన విధానాన్ని బోధిస్తూ పండగలు పబ్బాలు ప్రతి ఏటా జరుపుతున్నటువంటి అక్కడి మొదటి చదువుకున్నాడు కారణం కదా. అరే నీకు బుద్ధి ఉందారా అంటారా? చదువు లేని వాళ్ళు పొరపాటు చేస్తే అలా తెలియక, చట్టం తెలియక పొరపాటు చేసినాను, చదువుకున్నావు ఏమంటావు, నీకన్నా బుద్ధి లేదారా అంటారు కదా. మరి వీళ్ళే కదా ముందు చదువుకున్న వాళ్ళు, వేదాలు చదివిన వాళ్ళు వీళ్ళే కదా, దేవుని ముంగట అందరూ సమానం అని చెప్పేది వీళ్ళే కదా. మరి అక్కడ అసమానత ఉందంటే బాధ్యత దేవుడు అన్న వహించాలి. దేవుడి ప్రతిరూపంగా దేవుడికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా ఉన్న వ్యక్తులను బాధ్యత వహించాలి. అందుకే ఈరోజు చాలామంది తెలుసో తెలియక అరే మరి ఇదంతా పూజారిదే కదా తప్పు అంటున్నారు. బ్రాహ్మణ సోదరులు వీళ్ళు గత 50 ఏళ్ళ నుంచి వీళ్ళు ఎక్కడ ప్రజలతో కమ్యూనికేట్ అవ్వకుండా దేవుడు, పూజలు, గుడి, వాళ్ళ వ్యాపారాలు, చదువులు, వీళ్ళు సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు రేషానికి వస్తున్నారు, మమ్మల్ని అంటున్నారు ప్రజలు అని అంటారు, కంపల్సరీ అంటారు కదా. ఏ ఊర్లో అయినా ఎవడు ఫస్ట్ చదువుకున్నాడో వాడినే అడుగుతారు, నలుగురు చెప్పదారా జ్ఞానం అని. వేదాలు నువ్వే చదువుకున్నావు కదా, అందులో సమానత్వం ఉందని నువ్వే అన్నప్పుడు సమానత్వాన్ని ఆ ఊర్లో సాధించడానికి నువ్వేం చేసినావు? 40 ఏళ్ల క్రితం కారం చెడులో మంచినీళ్ళ కాడనే లొల్లేస్తే నువ్వేం చేయలే కదా. నిజమా కాదా? అంతే కదా. ఊర్లో ప్రతి చోట ఇప్పటికీ మన చుట్టూ ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు ఆ ఊరిలో ఉండే ఆ పూజారే పెద్దన్న పాత్ర పోషించి ఇది తప్పయ్యా, ఇగో నేనైతే ఏమో ఆస్తిపాస్తులు ఉన్నాను కాదు, స్వార్థపరుని కాదు, నేను ఈ ధర్మానికి ప్రతిరూపము, నాకు వేదాలు తెలుసు, దేవుడికి మీ బాధలు చెప్పే జ్ఞానం నాకు ఉంది, మీ బాధలు నాకు చెప్పండి, నాకు తెలిసిన మేరకు నేను చెప్తా అనాలి కదా. అలా అనలేదు, మరెవరు కారకం? ఆయన బాధ్యత వహిస్తాడు. సో ఇప్పుడు మొన్న బ్రాహ్మణ సమాజం కూడా మాట్లాడుతూ చాలా స్పష్టంగా మేము మా టెంపుల్లోకి మేము కులం చూడడం, మతం చూడడం, శూద్రుడైనా, వైశ్యుడైనా, లేకపోతే ఇంకే అతి శూద్రుడైనా అందరినీ కూడా మేము అలో చేస్తాం, అందరికీ బొట్టు పెడతామని చెప్పేసి అంటున్నారు. వ్యక్తిగతంగా నేను దైవాన్ని విశ్వసించను, వ్యక్తిగతంగా నేను నాస్తికుడిని, అది వాళ్ళు పెట్టిన పేరు. నాకు నేను పెట్టుకున్న పేరు చారువాక లోకాయుత ధర్మ ప్రచారకుణ్ణి. వీళ్ళకంటే ముందుది, ఈ వేదాల కంటే ముందుది, బ్రాహ్మణ మతం కంటే ముందుది, వీళ్ళన్నీ వీళ్ళ వీరశైవం కంటే, వైష్ణవం కంటే, వీళ్ళున్న రకరకాల ద్వైతము, అద్వైతము, మద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతాద్వైత ధర్మాలు, సాయిబాబా ధర్మము, వీటన్నిటికంటే ముందు బౌద్ధము, జైనం ఉంది. దానికంటే ముందుది ఈ దేశంలో చారువాకము, లోకాయుతము. సో ఆ ధర్మాన్ని ఆచరించే మూల భారతీయుడుగా నేను చూస్తాను ఆ విషయాన్ని. బ్రాహ్మణ సోదరులు మాట్లాడిన మాటలు వాళ్ళు వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నారు, వీళ్ళు మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని దోషులను చేస్తున్నారు, మా జోలికి రాకండి అని గుమ్మడికాయల దొంగలు ఎవరు అనగానే వీళ్ళు భుజాలు తడుముకున్నారు. నిజానికి వీళ్ళు దొంగలు గారు, ఇప్పుడున్న బ్రాహ్మణులు ఎవరు దొంగలు గారు, లంగలు గారు, వివక్ష చూపించారు అందరు. ఎందుకంటే ఆ ప్రజల సొమ్ముదిని బతికేటోళ్ళు కదా, వీళ్ళే మొదట కృతజ్ఞతతో ఉంటారు కదా. గుడికి 4 వచ్చి 4 పైసలు వేస్తే ఆ పల్లెంలో వాళ్ళ పొట్ట నిండుతుంది. ఈ సమాజం అంతా పచ్చగా ఉండి మంచిగా ఉంటేనే పంటలు పండి అంటేనే వాళ్ళు దేవునికి అయినా విరాళాలు ఇస్తారు. ప్రజలు మంచిగా ఉంటేనే వీళ్ళ బతుకుతారు. ప్రజల మీద ఆధారపడి వీళ్ళకు ప్రత్యేకంగా వృత్తి అంటూ లేదు.
చాకలి వాళ్ళంటే బట్టలు శుభ్రం చేసుకుంటారు, హక్కు ఉంటుంది. అవును. మంగళ వాళ్ళు గడ్డం చేస్తారు, కుమ్మరి వాళ్ళు కుండలు చేస్తారు, పద్మశాలీలు బట్టలు చేస్తారు, కాపులు రెడ్లు వ్యవసాయం చేస్తారు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పని ఉంది. బ్రాహ్మణులకు వృత్తి లేదు. అక్కడ వాళ్ళు మోసపోయారు పాపం. ఈరోజు వాళ్ళు సిగ్గుపడడానికి, తలదించుకోవడానికి, నలుగురు ముందు అవమానంగా అభద్రతా భావానికి గురి అవ్వడానికి కారణం అంటున్నారు కదా, అదే కదా జరిగిన లోపం. అరే పోషమ్మ గుళ్ళకి పోతారు మా అమ్మ, ఆమె అసలు అయ్యగారిని ఇంతవరకు చూడలేదు, కలవలేదు మా బాపమ్మ. ఏదైనా ఉంటే పోషమ్మ కాడికి పోతుంది, బొడ్రాయి కాడికి పోతుంది, దండం పెడుతుంది, ఆడ కోడికి వస్తుంది. మా తాత ఆడ కళ్ళు మొక్కుతాడు దేవునికి. వీళ్ళు కళ్ళు మొక్కే దేవుళ్ళు గారు, కోడిని కోసే వీళ్ళు వెజ్ దేవుళ్ళు, నాన్ వెజ్ దేవుళ్ళు గారు కదా. అంటే మిగతా ప్రజలు ఇప్పుడు గౌండ్లోళ్ళు ఉంటారు, కళ్ళు దేవునికి మొక్కద్దు, కళ్ళు తాగద్దు, కళ్ళు అవసరం లేదంటే మాకు దేవుడు అవసరం లేదు పో అంటారు కదా. వీళ్ళు వాళ్ళు సపరేట్ దేవుని పెట్టుకున్నారా పెట్టుకోలేదా కావడం రాదు. ముదిరాజులు ఎల్లమ్మ తల్లి దేవత చేసుకున్నారు, పెద్ద దేవత అని పేర్కొన్నారు, పెద్దమ్మ తల్లి అని పెట్టుకున్నారు పేరు. పెద్దమ్మ తల్లే పేరే. ఆమె స్పెషల్గా వేదాలలో ఉపనిషత్తులలో ఎక్కడ ఉందంటే ఆమెకు సంస్కృతం రాదు. వాళ్ళే పొక్కుతారు. ఆ పెద్దమ్మ తల్లి ముంగట ఎల్లమ్మ తల్లి ముంగట గౌండ్లో అన్న కళ్ళు కూడా పట్టుకున్నది, మోకు ముత్తాతో ఉన్న బొమ్మే పెట్టుకుంటున్నాడు. ఈ బొమ్మ నీకు వెంకటేశ్వర స్వామి రాముడి ఆలయం కూడా పెట్టనిస్తారా? కళ్ళు బొమ్మ పెట్టమని అంటే గౌండ్లో మోకు ముత్తా ఇస్తే అంటారు. కళ్ళు వద్దు అని అంటే గౌండ్లలో బతుకాగమే కదా. మేకలు గొర్రెలు గొల్లలు దేవునికే బలిస్తారు కదా. ఫస్ట్ ఒక గొడ్డును కోస్తారు కదా మా దగ్గర దేవునికి. పండుగ జరిగితే ఊళ్ళో ఏ పండుగ జరగని వీళ్ళు గొడ్డును తెంపుతారా తెంపరా? ఇంకా దేవునికి గొడుగు సంబంధం లేదంటే ఇలా ధర్మాన్ని ఆ మతాన్ని గౌరవిస్తారా? గొర్రె పిల్ల మేకపిల్ల కోయొద్దని అనుకుంటే ఇప్పుడు ఏమైనా చూడు, ఆ దేవుడు ఈ దేవుడు ఎక్కడైనా ఊరవుతారు. ఇప్పుడు మన పెద్దమ్మ తల్లి గుడి ఉన్నది, ఇక్కడ మా అంకాలమ్మ తల్లి గుడి ఉన్నది, ఆడ కాళీ మందిర్లో ఉన్నది. ఆడ ప్రధానంగా ఏం జరుగుతుంది? బలిలే జరుగుతాయి. కూర్చుండి మంత్రోచ్చరణ చేసుకునే పూజలు జరుగుతాయా? తల్లి నాకు ఇది అయితే కోసుకుంటా అన్నాడు, బంధువులను పిలుచుకుంటాడు, మంచిగా తీసుకుంటాడు, కోసుకుంటాడు, తింటాడు, తాగుతాడు, దండం పెట్టుకుంటాడు. వాళ్ళ ధర్మం, వాళ్ళ పూజ అదే. అంతే. దేవుడికి వాళ్ళకున్న కాంట్రాక్టు అదే. దీంట్లో మధ్యలో నాన్ వెజ్ను చొరగొట్టి, దీంట్లో పూలు పండ్లు చొరగొట్టి, దీనికి వీళ్ళను పౌష్టికాహారానికి దూరం పెట్టి, వీళ్ళందరినీ ఏదో మతం అని, ఏదో ధర్మం అని, ఈ ధర్మంలో వీళ్ళు గొప్పలని, వీళ్ళే పూజలు అని చెప్పి ఇప్పుడు పౌరోహిత్యం వహిస్తున్న చాలామంది పూజారులు పేదరికంలో ఉన్నారు. అది విడిచి వ్యాపారం వైపు ఐఏఎస్ ఐపీఎస్లు, లా చదువుకున్న వాళ్ళు జడ్జీలు అయ్యి, రాజకీయాలు చేసిన వాళ్ళు మంత్రులు అయ్యి, ముఖ్యమంత్రులు అయ్యి, ప్రధానమంత్రులు అయ్యి, చీఫ్ సెక్రటరీలు అయ్యి, వాళ్ళు సక్సెస్గా ఉన్నారు. వేరే దేశాల పోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? ఇప్పుడు నేను అడుగుతా, తప్పుగా అనుకోవద్దు, ఒక్క పిలుపునియండి. అరే ఈ దేశం మనది వేద దేశం, బ్రాహ్మణ దేశం, హైందవ దేశం, అందరూ మాట్లాడుతున్న హిందూ దేశం. ఏ ఒక్క బ్రాహ్మణుడు కూడా ఈ దేశం విడిచి వేరే దేశం పోకూరు అని ఒకసారి పిలుపునియండి. వేరే దేశాల్లో ఉన్న బ్రాహ్మణ సోదరులు రండి, మీ అవసరం పడింది ఇక్కడ అని చెప్పి పిలువండి. లేదా వేదం నేర్చుకున్న వాళ్ళందరూ లిస్టు తీయండి. ప్రజల సొమ్ముతో వేద పాఠశాలలు పెట్టి నేర్పించి ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు చిన్న పిల్లల కాంచెలి జ్ఞానాన్ని అందించారు కదా, వాళ్ళు దేశ సంపద కదా. వాళ్ళందరినీ మీరు ఎవరైతే అర్చకత్వం మానేసిరో ఆ పూజారులందరినీ కాల్ బ్యాక్ పిలువనియండి. ఇప్పుడు ఆర్మీలో పనిచేసిన వాళ్ళు ఇంకా యుక్త వయసులో ఉంటే యుద్ధం ఉంది రండి అంటే పరిగెడతారా? మా సీరన్న, మా ఊరు రంజన్న, మా ఊరు కొమరన్న పరిగెడతారు. ఫిట్నెస్గా ఉన్న వాళ్ళు రండి అంటే యుద్ధంకి వెళ్తారు కదా. మరి ఇప్పుడు వాళ్ళని పిలువండి. అర్చకత్వం వదిలేసిన పూజారులని అర్చకత్వానికి వస్తారా అని అడగండి. వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే అక్కడ పిల్లల్ని ఇవ్వట్లేరు, అర్చకత్వంలో ఉంటే పెళ్ళిళ్ళు కావట్లేరు. అది చాలా ఇబ్బందిగా ఉంది. దైవ సేవనే ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. కానీ మనం అర్చకత్వం గురించి మాట్లాడుతున్నాం, కానీ బ్రాహ్మణ సమాజంలోనే ఈ దేశంలో గౌరవ సుప్రీంకోర్టులోనే అత్యధికమైనటువంటి న్యాయమూర్తులు వాళ్ళే ఉన్నారు, హైకోర్టులో వాళ్ళే ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ లో వాళ్ళే ఉన్నారు, రాజకీయ వ్యవస్థలో కూడా వాళ్ళే ఉన్నారు. సో డామినేషన్ అంటే సమాజంలో అర్చకత్వం పక్కన పెడితే మిగతా అంతా కూడా వాళ్ళ ఎందుకన్నా రాజులు పోయిలు, రాజరికాలు పోయినాయి, భారత రాజ్యాంగం వచ్చింది. వచ్చినాక ప్రధానులు ఎవరయ్యారు? అంత దూరం ఉత్తర భారతదేశానికి ఎందుకు? ఇది తెలంగాణ హైదరాబాదు రాజ్యం, ముస్లిం రాజు పోయిండు, చివరి నవాబు పోయిండు సెప్టెంబర్ 17. ఇక్కడ ఎవరు మొదటి ఎన్నికలు జరిగినాక ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు? బురుగుల రామకృష్ణ. ఆయన ఏ కులస్తుడు? బ్రాహ్మణుడే కదా. మరి వాళ్ళకు ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఈడ వాళ్ళ ఓట్లు మొత్తం వాళ్ళు వేసుకుంటే ఎమ్మెల్యే అని అవుతారు ఒక్కరన్నా? కారు కదా. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది, తమిళనాడు నుంచి విడిపోయింది. అక్కడ మొదటి ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరు ప్రకాశం పంతులు. ఏ కులస్తుడు? మరి ఆయన అర్చకత్వం చేసి తన ధర్మాన్ని కాపాడుతూ దేవుడికే పరిమితం అయ్యిండా? ప్రజాక్షేత్రంలోకి వచ్చి పాలకులు అయ్యారు. శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఆయన మంచి మెజారిటీతో గెలిచి ఈరోజు మంత్రి పదవి అయ్యాడా లేదా?
కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పట్టుకొని నిలబడడా లేదా? అవును. కాబట్టి ఆయన దగ్గర కాలకాడికి మంత్రి పదవి వచ్చింది కదా. పక్కన తమిళనాడు ఉన్నది, రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అయినా కాలేదా? అవును. అంటే బ్రిటిషోడు వెళ్ళిపోయినాక ఇక్కడ ముస్లిం రాజు పాలన అయిపోయినాక బ్రాహ్మణులే రాజులు లేరు కదా. అవును. కాబట్టి తెలివైనాడికి మార్గాలు దొరుకుతూ ఉంటాయి. వాడు ఇతరులకు ఆ తెలివి పంచితే అందరి ప్రేమ పొందుతాడు, పంచకపోతే దోషిగా ద్రోహిగా నేరస్తుడిగా నిలబడతాడు సమాజం ముందు. ఇప్పుడు అందుకే ఆ బాధ, ఇప్పుడున్న బ్రాహ్మణ సోదరుల బాధ ఏంటంటే, ఒరే నేను మీకు సేవ చేస్తున్నాం రా, మీ సావులకు మీ దినాలకు పిండపదానాలు పెడుతున్నాం రా, మీ అమ్మాలైనా చచ్చిపోయి అటు స్వర్గం పోకుండా ఆడ వైతరిని నది కాడ శివునెత్తురు కారుతుంటే ఆడ ఏడుతూ ఉంటే మీ దగ్గర ఏదో తులమో పొలమో తీసుకొని సరుకులో సామాగ్రి తీసుకొని మీ మంచి మంత్రాలు చదివి ఆ నదిని దాటిస్తాను మేము, ఆత్మ గిలగిల కొట్టుకుంటే శాంతిపోయి చెప్తున్నాం మేము, మీ పెళ్ళి ఎప్పుడు జరగాలో చెప్తున్నాం మేము, మీకు ఎప్పుడు శోభనం చేస్తే మీకు పెళ్ళి అయిద్దో ముహూర్తాలు పెడుతున్నాం మేము, మీ జాతకం రాస్తున్నాం, మీ బతికెట్టుడుతో జాతకం రాస్తున్నాం, మీ కష్ట సుఖాలు మిమ్మల్ని మేమే కాపాడుతున్నాం అని అనుకుంటారు. బల్లి అనుకుంటుందట, నేను 4 కాళ్ళతో ఇంటిపై కప్పు నేనే పట్టుకుంటున్నా, నేను దీన్ని ఇడిచిపెడితే ఇల్లు కూలిపోతుందని. ఓ 10 ఏళ్ళు అర్చకత్వం మానే మనం సమాజం ఆగుద్దా? కరోనా అప్పుడు పాస్టర్లు ప్రార్థన చేయకపోతే ఆగిందా సమాజం? టెంపుల్ కూడా తెలియదుగా. మనం టెంపుల్ గురించి ఏంది, పాస్టర్లు ప్రార్థన చేయకపోతే ఆగిందా? ఆగలేదు. పూజారులు గుళ్ళే మూసేస్తే ఆగిందా? ఆగలేదు. 1930లో బాబాసాహెబ్ అంబేద్కరు కాలారాం టెంపుల్ గోదావరి నది విట్టిన కాడ పోరాటం చేసిండు, అరే మేము దేవాలయ ప్రవేశం చేస్తాము అని. అప్పుడు ఒక పెద్ద పోరాటం, సహాయ నిరాకరణ ఉద్యమం జరిగినప్పుడు ఇది బ్రిటిషుల మీద చేయాలి బాబాసాహెబ్ పోరాటం. ఈ గుడి ముంగట గుడి లోపలికి మేము మొత్తం దండం పెట్టుకుంటామని పోరాటం చేసిండు. అసలు అప్పుడు జాతరనే జరపాలి, 5 నెలలు పోరాటం జరిగింది. 15,000 మంది వచ్చి ప్రతి రోజు ఆడ కూర్చున్నారు తెలుసా. ఇది మనం చరిత్ర చెప్పుకోలే. కద్రేకర్ అనే వ్యక్తిని ఆ జాతరలో పాల్గొనేందుకు కొట్టి చంపిరు. పూలే అనే వ్యక్తిని వాళ్ళ అగ్రవర్ణాల స్నేహితుడు పెళ్ళికి పోతే కొడితే వాళ్ళ తండ్రి అంటాడు, అయ్యో అంత పెద్ద పాపం. పూలే అయితే మున్నూరు కాపు ముదిరాజు, మహారాష్ట్రకు సంబంధించిన ముదిరాజు అంటారు. కొంతమంది వ్యవసాయం చేస్తాడు కాబట్టి మున్నూరు కాపు అనే పదం కూడా వాడతారు. మిక్స్డ్ క్యాస్ట్ అక్కడ. మరి ఆయన స్నేహితుడి పెళ్లికే కొట్టి చంపిర్రు ఆయనను. అప్పుడే వచ్చి దాని బ్రాహ్మణ మతం యొక్క రహస్యాలు, హిందూ మత రహస్యాలు కాదు, బ్రాహ్మణ మత రహస్యాలని గులాంగిరి అనే పుస్తకం రాసిండు. దేవుళ్ళని ఎట్లా పుట్టించాడు, ఎట్లా తయారు చేసేలో రాసిండు. మరి పూలే పోరాటం ఎవరి మీద చేసిండు? బాబాసాహెబ్ అంబేద్కర్ మార్చి 2వ తారీఖున ఎందుకు పోరాటం చేసిండు? 5 ఏళ్ళ దాకా ఆ గుడినే మూసేసారు, జాతరలు కూడా జరపలేదు తెలుసా. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇది 96 ఏళ్ళ గురించి ముచ్చట. నేను 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 5000 ఏళ్ళు, 30 ఏళ్ళు. పాపం శ్రీరాముడు 11,000 సంవత్సరాలు, వాళ్ళ నాన్న 60,000 సంవత్సరాలు పాలించాడు అంటారు. అంటే ఆ 71,000 సంవత్సరాలు కూడా అసలు లేరు కదా. కాబట్టి అక్కడక్కడ పెరియారు మొట్టమొదటి మానవ హక్కుల పోరాటం చేస్తాడు 1925లో. అంటే 101 సంవత్సరాల క్రితం జరిగిన పోరాటం అది. గుడి ముందు నడవడానికి జరిగిన పోరాటం. అప్పుడు గాంధీ గారిని అడుగుతారు, అయ్యా ఈ గుడిలో నువ్వు ఇన్ని నెలలు పోరాటం చేస్తున్నావు ఏందని గాంధీతో చర్చలు జరుగుతాయి పెరియార్కి. అప్పుడు గాంధీ ఏమన్నాడంటే, ఇప్పుడు నువ్వు గుడి ముంగట పోవడానికి అనుమతి ఇస్తే రేపు గుళ్ళకు రావడానికి అనుమతి ఇస్తావు, నువ్వు గుళ్ళకు రావడానికి పోరాటం చెయ్యను అని నువ్వు మాట ఇస్తే గుడి ముంగటికి వెళ్ళి పోవడానికి నీకు పర్మిషన్ ఇప్పిస్తా అంటాడు గాంధీ అంటాడు. ట్రావెన్కోర్ సంస్థానపు మహారాణి పిలిపిస్తుంది నన్ను. పిలిపిస్తే అప్పుడు చెప్తాడు, అది నా చేతిలో లేదు, ప్రజలు ఇష్టం, ప్రజలు కోరుకుంటే గుడి ముంగడికి వెళ్ళిపోతారు, గుడి లోపలికి పోతారు, పూజారులు కూడా అవుతారు. గాంధీ, మిస్టర్ గాంధీ నీ ఆలోచన తప్పు, నీతో దోస్తాను కట్టు అని కాంగ్రెస్కు రాజీనామా చేస్తాడు. అప్పుడున్న స్వాతంత్రం కోసం పోరాడే కాంగ్రెస్కి రాజీనామా చేస్తాడు. 1917లోనే అన్ని కులాల వాళ్ళు మన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే బ్రాహ్మణుల నాయకత్వంలో నడిచేటువంటి ఆ మహాసభలకు, మహానాడు అంటారు దాన్ని, భోజనం వండేది అన్ని కులాల వాళ్ళు వండాలి, అన్ని కులాలు కలిసి సహపంక్తి భోజనం చేయాలంటే ఒప్పుకోరు. రాజగోపాలాచారి కూడా ఒప్పుకోడు, గాంధీ కూడా ఒప్పుకోడు 1917లో. పాపం ఇప్పుడు మన బ్రాహ్మణ సోదరులు సమానత్వం సమానత్వం అంటారు. సంతోషం, ఇప్పటికైనా మీరు అంటున్నారు. మన చుట్టూ అసమానతలు ఎక్కడ ఉన్నాయో, సమానత్వం ఎక్కడ లేదో మీరు గొంతు విప్పండి. మీ ఊరి మైక్లో చెప్పండి, ఈ ఊరిలో పలానా కాడ ముస్లింల గురించి చెప్పకండి, క్రైస్తవ గురించి చెప్పకండి, వదిలేయి, వాళ్ళు మనలు గారు. మన దాంట్లో మనకి ఎక్కడెక్కడ వివక్ష జరుగుతుందో అది పోవడం కోసం ఏం చేయాలో స్టార్ట్ చేయండి. తప్పేముంది? మీ చేతిలో గుడి ఉందా? మీ చేతిలో దేవుడు ఉన్నాడా? మీ చేతిలో మైక్ సెట్ ఉందా? మీ చూడులో ధ్వజస్తంభం ఉందా? గుడి మీద మైక్ ఉందా? 6 నెలకో 3 నెలకో నెలకో పండగ పబ్బం పేరుతో జనాలు మీ దగ్గరకు వస్తున్నారా? ఆ సందర్భంలో మన హిందూ ధర్మం, హిందూ అనొద్దన్నారు ఎవరు చిన్న జీయర్, హిందూ అంటే దౌర్భాగ్యుడు అన్నాడు. మనం ఆ పదమొద్దు. హైందవ ధర్మం యొక్క ప్రత్యేకత వివరిస్తూ మన ధర్మంలో కులాంతర పెళ్లిళ్లను ప్రోత్సహిస్తూ మీరు పెళ్లిళ్ళు చేయండి. బ్రాహ్మణులు దళితులు వాళ్ళని ఎందుకు అనాలి? బ్రాహ్మణుల పిల్లలు మాకు ఇయ్యని ఎందుకు అనాలి?
మన పిల్లల్ని బ్రాహ్మణులు చేసుకోమని ఎందుకంటే వాళ్ళు ఏం పెద్ద ఎక్కువ మనం తక్కువ, వాళ్ళు చేసుకుంటేనే గ్రేట్. బాబాసాహెబ్ అంబేద్కరే సబితా కౌర్ని చేసుకున్నాడు కదా, బ్రాహ్మణ చేసుకున్నాడు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద శ్రీకృష్ణుడే వచ్చి మా కాలు కడిగి నెత్తిన పోసుకున్నారు అన్నారు కదా, మరి అక్కడ దళితుడి కాళ్ళే మొక్కి పిల్లనిచ్చి సంసారమే చేసింది కదా. ఇది చెప్పారు ఎగ్జాంపుల్, అది చెప్తారు. శ్రీకృష్ణుడు మా కాలు కడిగి నెత్తిన పట్టుకున్నాడు అంటే, అయ్యా మీరందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలు మొక్కి ఆయనకి అమ్మాయిని ఇచ్చిరు కదా, బామ్మర్దులు అయ్యారు కదా, బాబాసాహెబ్కి బామ్మర్దులు అయ్యారు కదా, మామలు అయ్యారు కదా. నిజమా కాదా? ఇప్పుడు మీరు కృష్ణుడు మా బావ మందకృష్ణ మాదిగా మొన్న అన్నాడు, కృష్ణుడు మా బావ అవుతాడు, జాంబవతిని మేము ఇష్టం కాదు మా బావ అవుతున్నాడు. మీరేమో అంబేద్కర్కి పిల్లనిచ్చింది ఈ బ్రాహ్మణ సమాజం కాదు, వీళ్ళంతా బామ్మర్దులు అని చెప్పేసి అంటున్నారా? అంటే ఎమోషనల్గా ఎట్లుంటుంది అంటే, ఊళ్ళలో ఒక బలమైన బంధం ఉంటుంది. ఆ బంధంలో డైరెక్ట్ రిలేషన్లో బాబుమారుదుల బంధం బట్టి ఉంటుంది. వాళ్ళు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధిస్తారు. నాకేమో అయితే నా బామ్మరిది ఉన్నాడు నా పిల్లలకి, లేదా నా పనులు అంటే నువ్వు అన్నకు తమ్మునికి చేస్తావు, ఫస్ట్ బామ్మరికి చేస్తావా? బామ్మరికి. ఎందుకంటే అక్క బతుకు కోరుతాడు కదా, బామ్మరిది అక్క బతుకు కోరుతాడు. తమ్ముడు అన్న అయితేనేమో పాలు పంచుకుంటాడు, లేకపోతే ఏదైనా రక్త బంధం. అదే దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, బావకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు ఈ సమాజంలో. అంతే. కాబట్టి అది ఆ వర్షను వివరించాం కానీ వాళ్ళు అంట ఇప్పుడు ఈయన బామ్మరిదిగా ఈయన తోడు ఇంకో ఆమె పెళ్లి చేసుకున్నాడు, ఆయన అన్నదమ్ములు గారా. ఇప్పుడు నేను 300 కాపామని చేసుకున్నా, నేను ఒక ఆమెను చేసుకున్నా, మా మిస్సెస్ వాళ్ళ అక్కని చేసుకున్న 300 కాపే కదా. అప్పుడు 300 కాపులు నాకు అన్నలు గారా, తమ్ముళ్ళు గారా. మా మిస్సెస్ వాళ్ళ 2 తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బామ్మరుదులు అవుతారు. మరి మా మిస్సెస్ కంటే ముందు ఉన్నామే వాళ్ళ భర్త నాకేమవుతాడు? మా మామ 300 కాపులు మా మామలు అనొచ్చు కదా, 300 కాపులు మా తమ్ముళ్ళు అనొచ్చు కదా. పిల్లనిచ్చారు కాబట్టి బామ్మర్ది అనే పదం వాడతారు. అంతేగాని కృష్ణమాది అన్న జాంబవతిని ఇచ్చినాం కాబట్టి అని అంటే అది ఒక హ్యూమన్ రిలేషన్ కోసం చెప్పిందే తప్ప అందరు ఇప్పుడు మా 300 కాపులు అందరు నా బామ్మర్దులు అంటే అహంకారం బలుపు కాదా? కానీ మరి ఇక్కడ నా తమ్ముడికి మాల అమ్మాయిని చేసుకున్నా, బామ్మర్దులందరూ నా మాలోళ్ళందరూ నా బామ్మరుడు అహంకారం బలుపు కాదా? నా చెల్లెను ఎస్సీ మాదిగా లిటరల్గా ఇచ్చిన, మాదిగలందరూ నా బావలు అంటే అది వినడానికి అందంగా ఉంటుంది, ఫీల్ బాగానే ఉంటుంది. మాలోళ్ళందరూ నా బామ్మరులు అంటే అహంకారంగా ఉండదా? కాబట్టి ఒక మానవ సంబంధం పెట్టుకున్నాము అనుకోవాలి. మీరు అన్నది మందకృష్ణ మాదిగా చెప్పింది మానవ సంబంధాల గురించి చెప్పింది మీరు అన్నారు. కానీ అదే మాటను కోట్ చేస్తూ బ్రాహ్మణ్స్ ఏమంటే ఇదే శ్రీకృష్ణుడు మా కాళ్ళు గడి నెత్తి జలుకుని అన్నారు. మరి దీన్ని ఏమంటారు? మానవ సంబంధం ఇప్పుడు ఏం చేయాలా? యాదవ సోదరులు అందరూ వాళ్ళ వృత్తి ఏంటిది? పాలు వితకడం, పాలు, గొర్రెలు, మేకలు. గొర్రెలు, పాలు, మేకల్ని బంజెత్తరా? ఎందుకంటే బ్రాహ్మణ ధర్మంలో జీవహింస మహాపాపం కదా, వెజ్జే కదా. మరి మీరు ఎట్లా మేకలు ఎవరికి అమ్ముకుంటారు? మీ మేకలు ఎవరు కొనాలి, ఎవరు తినాలి? మటన్ నిషేధం కదా. అలాగే నాన్ వెజ్ అని అన్నప్పుడు బర్రె సజీవంగా ఉన్నదా, చెట్టా పుట్టనా? బర్రె అనేది జీవే కదా, అది ప్రాణం ఉండగానే దాని రొమ్ములో నుంచి పిండేటువంటి పాలు వెజ్జా నాన్ వెజ్జా? నా రక్తం కొంచెం ఇట్లా తాగుతాయి, అది వెజ్జా నాన్ వెజ్జా? కొంచెం ఇట్లా కొరుక్కున్నా ఇది తిన్నా, ఇది వెజ్జా నాన్ వెజ్జా? నేను అలాగే పాలు నా శరీరంలోంచి వచ్చిన పాలు ఇచ్చిన, అది వెజ్జా నాన్ వెజ్జా? మరి అట్లాంటప్పుడు ఇక ఈ యాదవ సోదరులందరూ ఏం ఆగం కావాలి? కాబట్టి యాదవులకు సపరేట్ దేవుడు ఉంటాడు, యాదవులకు ధర్మం ఉంటుంది, వాళ్ళ విధానం వేరే ఉంటుంది, వాళ్ళ జీవన విధానం వేరే ఉంటుంది. దీనికి కృష్ణునికి ఇల్లుకి పెట్టి ఆయన రాజని, ఈ గొల్లబామలు భార్యలని ఆ కథలలో ఎన్నో చెప్తారు. అవన్నీ ప్రశ్నిస్తే మళ్ళీ కృష్ణుడు క్షత్రియ బిడ్డనా కాదా, అతను రాజా దేవుడా? దేవుళ్ళు అంటే బ్రాహ్మణుల పిల్లలే దేవుళ్ళు అవుతారు కదా. మరి ఆయనకు సంస్కృతం వేస్తుందా, యాదవుల భాష వస్తుందా? కుర్మ వాళ్ళకు కూడా సపరేట్ భాష ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ లోతులోకి వెళ్తే అది సమాజాన్ని చైతన్యపరిచి ముందుకు నడిపించేలా కాకుండా మళ్ళీ అందులో పుల్లలు పెట్టి విభజించే దారికి వెళ్తాయి. అసలు త్రేతాయుగంలో కులాలు లేవు అని బ్రాహ్మణ సమాజం వాదన వస్తుంది. త్రేతాయుగంలో అమెరికా ఉన్నదా? నాకు చెప్పు బ్రదర్. ద్వాపర యుగంలో ఆస్ట్రేలియా ఉన్నదా? లేదు. అవన్నీ ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసు. పక్క దేశం నుంచి వచ్చినోడు కళ్ళబొల్లి మాటలు చెప్తాడు. నువ్వంటే ఏందో నీ ఇంటి పక్కనకి చెప్పాల్సిన అవసరం ఉందా? నీ ఊరికి చెప్పాల్సిన అవసరం ఉందా? నువ్వు చెప్పుకుంటావు అంటే అర్థం ఏంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు కాబట్టి నీ గొప్పతనం చెప్పురాను, నీ మంచితనం చెప్పురాను, నీ ప్రత్యేకతలు చెప్పున్నాను. ఈయనే పుట్టి ఈయనే పెరిగినానికి ఏం చెప్పక్కర్లేదే.
ఇప్పుడు ఒక గొల్లాయన దగ్గరికి వెళ్ళి నీకు వేదాలు తెలుసా అంటే ఏమంటాడు, ట్రర్ర గెగ్గా, అరే ఆ గొర్రెకు రోగం వస్తే నాకు తెలుసురా, ఏ ఆకు పెట్టాలనో. కిరిమత్తి ఏం చేస్తుంది, అది గొంతును బట్టి తెలుసు, దాని గొతికే పురుగును బట్టి నాకు తెలుసు, దాని ఎంట్రుకలతో బట్ట చేసుడు నాకు తెలుసు, గొంగలు చేసుడు నాకు తెలుసు, దారం చేసుడు నాకు తెలుసు, దానికి వాత పెట్టుడు నాకు తెలుసు, దానికి తోలు తీసుడు నాకు తెలుసు, నాకు బతకడానికి కావాల్సినంత నాకు తెలుసురా, నాకు ఆ వేదాలు తెలియదు పోరా అంటాడు. అంటే బ్రాహ్మణ్స్ ఈ దేశ మూలవాసులు కాదంటారు మీరు? ఒకటి, ఇప్పుడు నేను మొన్న అరకు వెళ్ళాను, అక్కడ 18 రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఒకే మండలంలో ఉన్నారు. అంటే వాళ్ళ భాషనే కదా ఐడెంటిటీ. అవును, నిజమా కాదా? అవును. ఆ 18 భాషలలో వేరు రాష్ట్రాలకు పోయారు, వాళ్ళు ఏ భాష మాట్లాడతారు? వాళ్ళ భాష మాట్లాడతారు కదా. మన తెలుగు వాళ్ళు అనేక రాష్ట్రాలు పోయారు. మొన్న నేను పంజాబ్ పోయినప్పుడు మన వాళ్ళని కలిసిన, కొద్ది రోజులు అస్సాంకి ఒక మిత్రుని దగ్గరికి పెళ్ళికి వెళ్తున్నా. ఆడబడుతు నాతో ఏం మాట్లాడతాడు, హిందీ మాట్లాడాలి, తెలుగే మాట్లాడతాడు, తెలుగుడే. మొన్న చెన్నైకి పోయినా, బెంగళూరులో మొన్న సభలు పెట్టినాం, ట్రైనింగ్ క్యాంపు, తెలుగు వాళ్ళు కలిసిరు, ఏ భాషలో మాట్లాడిరు? తెలుగే మాట్లాడతారు. ఇప్పుడు వాడు కన్నడియా తెలుగుడా? తెలుగుడే అవుతాడుగా. మన వాళ్ళు చెన్నైకి పోయారు, వాడు తెలుగే మాట్లాడుకుంటున్నాడు, వాడు తెలుగుడు ఆంధ్ర వాడవుతాడా తమిళ వాడవుతాడా? తెలుగే మాట్లాడే తెలుగుడే కదా. నిజమా కాదా? మరి బ్రాహ్మణులు ఏ భాషలో మాట్లాడతారు? సంస్కృతంలో. మరి వాళ్ళది ఏ భాష? ఏడున్నా అదే సంస్కృతం కదా. మరి వాళ్ళు మనోళ్ళు ఎట్టయితారు? వాళ్ళకి ఎరకల భాష వచ్చా? లంబాడి భాష వచ్చా? కోయా గోండు భాష వచ్చా? చెప్పండి బ్రదర్. రాదు. మరి రానప్పుడు వాళ్ళు వీళ్ళు ఎట్లయితారు? ఇక్కడ ఎట్లయితాడు? వాళ్ళ భాష మార్చుకోవాలి. వాళ్ళ భాష మనకి క్లియర్గా చెప్తుంది. చాలా పుస్తకాల సాహిత్యంలో అవర్ణులు సవర్ణులు అన్నారు. అవర్ణులు సవర్ణులు అంటే ఒకే వర్ణం ఉన్నవాళ్ళు, వర్ణం లేని రంగురంగులు ఉన్నోళ్ళు అని వాళ్ళే కదా. వీళ్ళు శూద్రులు, వీళ్ళు అతి శూద్రులు అని వాళ్ళే అన్నారు కదా. కాబట్టి బాంసెప్ పారడే, మైకేల్ బాంసెప్ అనే ఆయన అందరి డిఎన్ఏలో టెస్ట్ చేసి వీళ్ళు మధ్య ఆసియా నుంచి వచ్చిన ఒక తెగకు చెందిన వాళ్ళు, అక్కడి భాషకి ఇక్కడి భాష, వీళ్ళ భాషకు సంబంధాలు ఉన్నాయి, పదాల్లో సంబంధాలు ఉన్నాయి, జీవన విధానంలో సంబంధం ఉంది, వీళ్ళ డిఎన్ఏలో అది ఉంది అని నిరూపించాడు. నేను నోటితో అంటే నా తప్పు అవుతుంది, కల్పితాలు ఎప్పుడు మాట్లాడకూడదు. కాబట్టి వాళ్ళు విదేశీయులైనా మనం విదేశానికి వెళ్ళిపోవడానికి మనకు లేదు. ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ భారతీయులే కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాసుకున్నాం కదా పౌరసత్వం అనే చాప్టర్లో, ఇక్కడ పుట్టి ఉండాలి లేదా కొంతకాలం ఇక్కడ ఉండి సభ్యత్వం తీసుకొని ఉండాలి, వేరే దేశాల్లో పుట్టి ఇక్కడికి వచ్చి స్థిరపడి ఉన్నవాడు అయి ఉండాలి, దానికి సభ్యత్వానికి సంబంధించి ఉంటుంది అంతే. అసలు ఇప్పుడు ఈ బ్రాహ్మణ్స్ మన దేశానికి రాకముందు మన దేశంలో సంస్కృతి ఎట్లా ఉండే, మతం ఏముండే, ఈ కల్చర్ ఎట్లా ఉండే ఒకసారి చెప్పగలుగుతారా? తప్పకుండా బ్రదర్. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రతి విషయము బ్రాహ్మణ సోదరులను వ్యతిరేకిస్తూ చెప్తున్నట్టుగా వక్రీకరించద్దు అనేది నా రిక్వెస్ట్. షూర్. ఇక్కడ మన ప్రజలకి ఊరిలో ఏ విషయం మీద నువ్వు మాట్లాడినా వింటరు, యాక్సెప్ట్ చేసుకుంటారు. దైవం గురించి యాక్సెప్ట్ చేసుకోరు, మతం గురించి యాక్సెప్ట్ చేసుకోరు, గుడి గురించి యాక్సెప్ట్ చేసుకోరు. పక్కపొంటి 10 చర్చిలు పెరిగినా పర్లేదు, కానీ ఈ గుడికి సంబంధించి అన్న ఇబ్బంది అయితే మాత్రం వచ్చేస్తారు, ఎందుకంటే ఆ సెంటిమెంట్ ప్రజల్లో ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మము చారువాక, లోకాయుత, బౌద్ధ, జైన ధర్మాలు. ఆ ధర్మాల్లో ఇన్ని కులాల భేదాలు లేవు, ప్రజలని విభజించింది ఎక్కడా లేదు. అందుకే ఎక్కడి ప్రజలు ఎక్కడ తోచినట్టు వాళ్ళు బతికేసారు. ఎవరి చెట్టును, పుట్టను, వాగును, వంకను, కొండను, కోలను, బండను మొక్కుకున్నారు. వాళ్ళ బతుక్కి ఏది అవసరమో అది కొనసాగించారు, ఏది అవసరం లేదో అది వదిలేసుకున్నారు, మార్పుని స్వీకరిస్తూ ముందుకు సాగారు. గడిచిన ఈ 200 ఏళ్లలో 1857 సిపాయిల తిరుగుబాటు, ఎప్పుడైతే బ్రిటిష్ వాడు ఈ దేశానికి వచ్చాడో 1700 సంవత్సరం నుంచి వాని పాలన మొదలైందో, అప్పటి నుంచి రాజులు వాళ్ళ రాజ్యాన్ని, రాజరికాన్ని కోల్పోతూ వాళ్ళ దగ్గర మంత్రులుగా ఉన్న, ఆస్థాన పండితులుగా ఉన్న, లేదా ఆ రాజుల దగ్గర మాన్యాలు తీసుకొని అగ్రహారాలు నిర్మించుకొని, పన్నులు లేని గ్రామాలు నిర్మించుకొని, ఆ గుడికి సపరేట్ 1000 ఎకరాలు రాజుల ద్వారా రాపించుకున్న వ్యవస్థలు పోయినాయి.
అక్కడి నుంచి మొదలైంది దీన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి అని. అప్పుడు బ్రిటిష్ వాడితో మా ప్రాంత అంతర్గత విషయాలలో మీరు జోక్యం చేసుకోకండి, మా ధర్మం మా గుడి జోలికి రాకండి, మా రాజ్యాన్ని మీరు ఆక్రమించుకోండి, మా ఊరిని మీరు ఆక్రమించుకోండి, మమ్మల్ని మీరు పాలించుకోండి, మాకేం అభ్యంతరం లేదు, మా ధర్మం జోలికి రాకండి అని 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా ఇక్కడ సంస్కరణల వైపు వెళ్లకుండా కొంత వెనకడుగు వేశారు. ఎప్పుడైతే బ్రిటిష్ వాడు పూర్తిగా వాడి చేతిలోకి వెళ్ళిపోయిందో అప్పుడు గుడి జోలికి పోలేదాడు. గోరి మహమ్మద్, గజనీ మహమ్మద్ లాంటి వాళ్ళు దండయాత్రలు చేసిన ఏతులు కొడతారు కదా, వాడు ఏం బిక్కపోయిండు, ఏం పట్టుకపోయిండు, ఇడికెళ్ళి చక్కగా ఈ పూజారి దగ్గరుండి ఈ రాజు పూజారి చేతిలో ఉంటాడు. ఆయన దగ్గర మంత్రివర్గంలో బ్రాహ్మణోత్తములు ఉంటారు, పండితులే ఉంటారు. వీళ్ళని చూసే ఆయన పట్టాభిషేకం, వీళ్ళని చూసే యుద్ధ ముహూర్తం, వీళ్ళని చూసే ఆయన చెప్పినట్టు తింటాడు. ఆయన జాతకం అంతా వీళ్ళ చేతులు ఉంటుంది. ఊరందరి దగ్గర డబ్బు దాచుకొని సంపాదించుకొని వసూలు చేసుకొని గుళ్ళె పెడతారు. నేను సాక గుళ్ళె పోయి దాడి చేసి గాడుల మీద సంచుల కొద్ది ఆభరణాలు ఎత్తుకుపోవాలని గోరి మహమ్మద్, గజనీ మహమ్మద్ చేసింది అదే కదా. ఆలయాల మీదనే వాళ్ళు దాడి చేశారు కదా, ప్రజల మీద ఎందుకు దాడి చేయాలి? ప్రజల దగ్గర ఏం లేదు. ఒకవేళ ప్రజల దగ్గర ఉన్నది పోయినా మళ్ళీ మట్టి భూమి ఉన్నది కాబట్టి పని చేసుకొని బతుకుతారు, నైపుణ్యం ఉన్నది కాబట్టి పని చేసుకొని బతుకుతారు. ఉన్నది ఎత్తుకపోతాడు, రేపు సంపాదించేది ఎత్తుకపోతాడా? అందుకే గుళ్ళ మీదనే వాళ్ళు దాడులు చేశారు. అంటే సంపద అంతా ప్రజల దగ్గర ఉంచకుండా లేని దేవుడు ఉన్నాడని చెప్పి పైన నువ్వు ఇక్కడ ఇప్పుడు అయ్యగారికి ఇస్తే, ఇప్పుడు నువ్వు గుడికి ఇస్తే, ఇప్పుడు నువ్వు దేవుడికి ఇస్తే నీకు పుణ్యం వస్తుందని చెప్పి ఒక దొంగ మాటలు చెప్పి వాళ్ళ సంపద అంతా ఇది పెట్టి ఇది వాడు వేరే కూడా చిన్న ఎత్తుకపోవడం మొదలు పెట్టాడు. దీన్ని వాడు బ్రిటిష్ వాడు దీన్ని కొనసాగుతుంది. అది ఇప్పుడు కూడా టెంపుల్ దగ్గర అదే కొనసాగుతూ ఉంది. టెంపుల్ దగ్గర తవ్వకాలు జరుగుతాయి, టెంపుల్ వెనకాల తవ్వకాలు జరుగుతాయి, ఎందుకంటే అక్కడ నిధులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అదొకటి ఊరు ఉంటుంది కరీంనగర్ మానకొండూరు దగ్గర ఉంటాయి. అటు పోతా ఉంటే ఆ ఊర్లో ఇప్పటి గుప్త నిధుల కోసం తవ్వుతా ఉంటారు. కాకతీయ సామ్రాజ్య ప్రాంతంలో కూడా అక్కడక్కడ తవ్వుతా ఉంటారు. రాజుల సొమ్ములు రాళ్లపాలని అందుకే అన్నారు. అచ్చంపేటలో కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. చాలా ప్రతి జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ప్రజల్లో నమ్మకాలు, ఆశలు, కోరికలు ఉంటాయి కాబట్టి వాటి బేస్డ్గా ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరేమో నాస్తికం మీరు అంటే నాస్తిక అనే పదం ప్రజల్లో ఇది దేవుళ్ళని తిట్టేటోళ్ళు అనే తప్పుగా వెళ్ళిపోయింది బ్రదర్. మేము ఈ దేశంలో ఉన్న సనాతన పూర్వ ఆదర్శవంతమైన ఆచరణీయమైన ధర్మం చార్వాక, లోకాయుత, జైన, బౌద్ధ ధర్మం మాది. అంటే మీరు దేవుని నమ్ముతారా నమ్మరా? అందులో దేవుడికి స్థానం లేదు. బౌద్ధంలో, జైనంలో, చార్వాక, లోకాయుతంలో ఏంటి అసలు మనిషే ఉన్నాడు. ధర్మము ధర్మము అంటే ఏంటి? అందరూ ఆమోదయోగ్యమైంది, అందరూ ఆచరించదగ్గది, ఉత్తమమైన దాన్ని ధర్మం అంటారు. ఇప్పుడున్న ఇవన్నీ ధర్మాలు కావు, ఇవి వ్యక్తి ధర్మాలు, కుల దోపిడీ, అసమానతలు కూడిన ధర్మాలు ఇవి. చార్వాకంలో మంచి మాటలు చెబుతూ వెళ్ళాలి, మంచినే స్వీకరించాలి ఎక్కడున్నా. లోకాయుతంలో లోకం యొక్క హితాన్నే బోధించాలి, లోకహితం కోసమే మాట్లాడాలి, మార్పు చేర్పులను స్వాగతించి కొనసాగించాలి. జైనంలో వీటన్నిటిని జయించాలి. బౌద్ధంలో అన్ని రకాల మంచి మాటలు, మంచి ఆలోచనలతో నువ్వు త్రిరత్నాలను పాటించాలి, పంచశీలను పాటించాలి, దశ పారామితులను పాటించాలి. స్వర్గం లేదు, నరకం లేదు, ఆత్మ లేదు, పునర్జన్మ లేదు వాటిల్లో. ఈ 4 ధర్మాలు ఉన్నాయని మన ప్రజలకు తెలియక ఉన్న ధర్మం వల్ల హిందూ ధర్మమో, హైందవ ధర్మమో, బ్రాహ్మణ ధర్మమో, లేదా క్రైస్తవ ధర్మమో, ఇస్లాం ధర్మం అన్నట్టు వెళ్ళిపోయారు. మన దేశ చరిత్రలో ఈ మతం నాకు బాగాలేదని అనుకున్నప్పుడు, ఇంకో ధర్మానికి వెళ్ళాలనుకున్నప్పుడు అసలు మన మూల ధర్మము చార్వాకం ఉన్నది, ప్రశ్నించే ధర్మము, లోకాయుతం ఉన్నది, జైనం ఉన్నది, బౌద్ధం ఉన్నది అని తెలియక మన ప్రజలు కొత్తగా వచ్చినటువంటి సంస్కృత ధర్మం. ఎవరికి తెలుసు సంస్కృతం? మీకు ఎప్పుడైనా ఒక సంస్కృతం పేపర్ ఇస్తే చదవగలరా మీరు? సంస్కృతంలో 2 నిమిషాలు మాట్లాడగలరా మీరు? బాబు ఏం చెప్పి మాకు అర్థం కాదు. ఆ మాట అన్నందుకే ఎమ్మెల్యేను దాడి చేశారు మందుల సామ్యులు గారిని. ఆయన ఏం తిట్టి అవమానించలే, అదేంది మాకు అర్థమే కాలేదు అన్నాడు. దానిలో భాగంగా కొంచెం దొరలేండు. అరే మనిషి మాట్లాడకపోతే, మనిషి పొరపాటు అయిపోతే కంప్యూటర్ పొరపాటు చేస్తుందా? 6ంటికి లేపమంటే మిషన్ 6ంటికే లేపుతుంది, నిజమా కాదా? మనిషి 6ంటికి లేపమంటే వాడు లేపచ్చు, లేపకపోవచ్చు. మనుషులే పొరపాట్లు చేస్తారు, అనుకోకుండా జరుగుతాయి. ఇక అంత మాత్రం నువ్వు దాన్నే పట్టుకుంటావు అంటే నీలో లోపం ఉన్నది, నీకు పూసలు ఎన్నో కదులుతున్నాయి, ఆ వాక్యం నిన్ను గుచ్చింది, నువ్వు రెచ్చిపోయి జనాలను రెచ్చగొడుతున్నావని అర్థం కదా. కాబట్టి ఎందుకు ఇప్పుడు మీరు అన్న ఈ పురాతనమైనటువంటి మీ చారువాక ధర్మాలు కానీ, బౌద్ధ ధర్మాలు కానీ, జైన ధర్మాలు కానీ ఎందుకు కనుమరుగైపోయినాయి? ఎందుకు ఓన్లీ హిందూ ధర్మం? హిందూ ధర్మం మాత్రమే ఇప్పుడు ఈ రోజు అసలు హిందూ అనే పదమే లేదు బ్రదర్. హైందవం, బ్రాహ్మణం. హైందవం ఎందుకు ప్రాచుర్యంలో ఉంది? మీరు అన్నదాన్ని ఎందుకు ప్రాచుర్యంలో ఉంది?
మిగతా ప్రజలకి వాళ్ళు పాటించే ధర్మం ఏందో వాళ్ళకు తెలియకపోవడం వల్ల ఉమ్, నీ భూమి నీ దగ్గరనే ఉన్నారు బ్రదర్. ఉమ్, ఇక నువ్వు ఆ భూమిని పట్ట చేసుకోవాలని ఎందుకు అనుకుంటావు? నీ చేతిలోనే రోజు పంట పండించుకుంటున్నావు, తింటున్నావు, బతుకుతున్నావు, ఉమ్, నీ పేరు మీద లేదు. ఉమ్, ఎప్పుడైతే రైతు బంధు వేసుడు మొదలుపెట్టిండో కేసీఆర్, అప్పుడు దీని అసలు దారి ఎవడో వాడు ఉరికెత్తాడు. అవును, నిజమేనా కాదా? అవును, ఆడపిల్లకి తల్లిదండ్రులు సమానంగా భూమి పంచకపోవడం వల్ల, అవును, ఎన్టీఆర్ కాలంలో ఒక ప్రత్యేక జీవో తేవడం వల్ల ఆడపిల్లకు విలువ వచ్చింది, భూమి మీద హక్కు వచ్చింది. ఇది ఎప్పుడో అంబేద్కర్ రాసిండు కదా, హిందూ కోడ్ బిల్లులో సమానంగా హక్కు ఉండాలని. yes. అవన్నీ పోయినాయి, తర్వాత యాడ్ అయినాయి. కాబట్టి నేను మా మంగళన్నలు, సాకలన్నలు, మా పద్మశాలీలు, గోల్లోళ్ళు, కురుమోళ్ళు, గౌండ్లు, ఎవరి ధర్మం వాళ్ళకే ఉన్నది, ఇవాళ ఆచారం వాళ్ళకే ఉన్నది. బోనాలు మా ఊళ్ళో బోనాలు చెట్టి బోనాలు చేస్తారు. అవును, గొల్లోళ్ళు ఖతర్నాక్ చేస్తారు, బొమ్మల కొలువు అని పెడతారు. వాళ్ళ ఆ దేవుని గురించి ఆ కథలే ఉంటాయి. వాళ్ళ కథలల్లో వాళ్ళ జీవనం బతుకుకు సంబంధించిన స్టోరీలే ఉంటాయి. జాంబవంతుడి కథ చెప్పుకుంటారు కాడ. వాళ్ళు మాది సపరేట్ ధర్మం అనే భావనలో లేరు. అన్నీ ఒకటైతే తుర్కాయనత్త రాని, ఏ సోడాట అయితే రాని అని ప్రజలందరూ మిక్స్ చేసుకుంటూ వచ్చారు. గడిచిన 30-40 ఏళ్లలో ఈ మతం రాజకీయానికి ఆయుధంగా మారాలనుకున్న క్రమంలో కుట్రల్లో భాగంగా మనమందరం ఒక మతము, మన మతం పేరు ఇది 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 అని 100 సార్లు చెప్పారు. అది పురాణ గ్రంథాలలో లేదు. ఆ మతం పేరు పురాణ గ్రంథాలలో లేదు. మీరందరూ మనోళ్ళే, గివిడి శత్రువు అన్నప్పుడు వీళ్ళందరినీ మిత్రులంగా భావిస్తూ వచ్చేసాడు. ఇప్పుడు నాన్ వెజ్ మొత్తం క్లోజ్ అను, యాదవ్లో బతికేంది. అవును, మరి కళ్ళు నిషేధం, గౌన్లు తాళ్ళు ఎక్కద్దను, గౌన్లు ఆ ధర్మాన్ని స్వీకరిస్తారా? స్వీకరించారు. వాళ్ళ ధర్మం వాళ్ళకి ఒకటి ఉంటుంది కదా. అవును. కటికాయన ఉంటాడు, ఆయన కోసుడే, మేకలు కోసుడే ఆయన పని కదా. అవును, మరి ఆయన ధర్మము కరెక్టే అంటావా? అవును, నువ్వు కొయ్యద్దురా మహాపాపం అన్నావనుకో, కటికాయనకి ఏ మొత్తం కావాలి? ఇప్పుడు ఉమ్, గౌండ్ ఆయనకు కళ్ళు మత్తు బంద్ అన్నానుకో, ఏ మతం కావాలి? గోళ్ళ ఆయనకు కుర్మాయనకు ఏం మతం కావాలి? చేపలు నీసు ముట్టుకోవద్దంటే ముద్రాల పరిస్థితి ఏంది? అవును, నీసే ముట్టుకోదు, సంపదు, కొయ్యద్దు, ముద్రాలు ఏమి ఎత్తుక్కుంటారు? ఇప్పుడు ఉమ్, మా ధర్మం ఏదైనా ఎత్తుక్కుంటారు కదా. అవును, ప్రపంచంలో 1,00,000 మంది ఉన్న కూడా ఒక మతం ధర్మం ఉంటుంది. కబీర్ అక్బరు దిన్హి ఇలాహి అనే మతాన్ని పుట్టించండు. తెలుసా నీకు ఈ విషయం? ఉహు, అదొక ఆయన చక్రవర్తి కదా దేశానికి. అవును, ముస్లిం కదా. ఆయన చక్రవర్తే కదా. అవును, ఆయన అంత పెద్ద చక్రవర్తి ఉన్నాడు ఇంకోడు ఉమ్, లేడు కదా. అక్బర్ బీర్బల్ కథలు చదువుకుంటాం కదా ఇప్పటికీ. అవును, అవును, మరి ఆయన ఒక మతాన్ని పుష్టించాడు కదా. కాబట్టి ప్రజల ఆచరణలో ధర్మము మతము ఉంటుంది. కానీ ఇది దీనికి దానికి పోటీలు పెట్టడం వల్ల, శత్రుభావం పుట్టియడం వల్ల అనుకుంటారు. నాయి బ్రాహ్మణులు, వాళ్ళని బ్రాహ్మణులు యాక్సెప్ట్ చేస్తారా? విశ్వ బ్రాహ్మణులు చేయరు, ఉండరా విశ్వ బ్రాహ్మణులు? చేయరు. ఒక ఊరిలో బ్రాహ్మణుడు లేకుండా ఆ ఊరు 1000 ఏళ్ళు బతకగలదు. బ్రాహ్మణుడు ఒక్కడు లేని ఊర్లు ఉన్నాయా? లేవా? ఉన్నాయి. శ్రమజీవులు లేని ఊర్లు ఉంటాయా? ఉండవు. ఉత్పత్తి కులాలు లేని ఊర్లు ఉంటాయా? ఉండవు. బ్రాహ్మణులు లేని ఊర్లు ఉన్నాయి. బ్రాహ్మణులు లేని దేశాలే ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆ దేశంలో అసలు ఒక్క బ్రాహ్మణులు లేడు. అక్కడ ప్రజలు బతుకుతలేరా? బతుకుతారు. పుడతలేరా? పెరుగుతలేరా? సంసారం చేస్తలేరా? పిల్లల్ని కంటలేరా? సత్తలేరా? బతుకుతలేరా? వీళ్ళు ఒక పని లేకుండా దీన్ని ఒక జీవన ఆధారంగా పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు కథలు, స్టోరీలు అన్నీ రాసుకుంటూ వచ్చారు. ప్రజల్ని వేదాల మీద చార్వాక లోకాయతులు పడ్డాక దాన్ని మార్చుకొని ఉపనిషత్తులు, ఆ తర్వాత బుద్ధుడు బోధనల తర్వాత ఉపనిషత్తుల తర్వాత పురాణాలు, ఈ కులాల వారిగా బలపడుతూ ఉన్న క్రమంలో ఏ కులమో ఆ కులంలో పెళ్లి చేసుకోవాలని చెప్పడాలు, పరకులంలోకి వెళ్తే మీరు కలుషితం అయిపోతారు అనేటువంటివి చెప్పడాలు, కొడుకే పుట్టాలే వాడు చచ్చినాక తల కొరివి పెడితేనే స్వర్గం పోతాడని, పున్నామ నరకం నుండి పుత్రుడే విముక్తి కలిగిస్తాడనే పిచ్చుడు మాటల వల్ల అలా సమాజం ఏర్పడింది. ఇప్పటికీ లంబాడి సోదరులు ఆ ఇంటి పేరు ఈ ఇంటి పేరు వాళ్ళు వీళ్ళు అసలే పెళ్లి చేసుకోవద్దు అనుకుంటారు తెలుసా. వాంకుడొత్తు, జాటొత్తు, బరావత్తు, నూనావత్తు, నేనావత్తు ఉంటాయి. మరి ఆ ధర్మం కదా వాళ్ళకి. అది ఆ ఇంటి పేరు వాళ్ళు అందరూ పెళ్లి చేసుకోవద్దని ఫిక్స్ అవుతారు. ఈ ఇంటి పేరు ఈ ఇంటి పేరు వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు అంటారు. వాళ్ళ అది ఆచారమే కదా. మరి వాళ్ళ భాషే వేరు కదా. లంబాడి భాషలో సంస్కృత పద్యాలని ట్రాన్స్లేట్ చేసి ఏ పూజారైనా పాడగలడా? మరి వాడికి ఏం అవసరం? మా లంబాడి సోదరుడికి, గిరిజన సోదరుడికి, యానాది సోదరుడికి వాళ్ళ భాష ఉన్నది కదా. వాళ్ళ భాషలో దేవుడు చెప్పుకుంటాడు కదా. వాళ్ళే ఇప్పుడు పెద్ద హిందువులుగా మాట్లాడుతుంటారు. అంటే ఏమవుతుంది ఇప్పుడు ఈ దేశానికి పక్క దేశానికి యుద్ధమైనప్పుడు నువ్వు ఏ దేశం అంటావు? మన దేశం అంటాం. నా దేశం అంట ఇప్పుడు నేను మోడీ గారు మొత్తం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, తుర్కిస్తాన్, బంగ్లాదేశ్, ఈ చైనా వీటి మీద యుద్ధం చేస్తున్నాం ప్రజలారా అంటే నేను పక్కన పోయికుంటాను. మోడీ పక్కన నించుట నేను. మరి నేను నాస్తికునే, ఆయన భక్తుడు కదా. ఇక్కడ దేశం చూస్తాం. మన దేశానికి వేరే దేశానికి యుద్ధం జరిగినప్పుడు దేశం చూస్తాం. మన మతానికి వేరే మతానికి
మధ్య ఘర్షణలు జరిగినప్పుడు మేము ఏ మతము అనే ఆలోచనలోకి వచ్చి అందరం కలిసి మనం హిందువులమే అనే పదానికి అడిగి తెచ్చారు. మరి నాన్ వెజ్ వాళ్ళు అందరూ హిందువులు కాదు అని అనుమను, లేదా సంస్కృతం మాట్లాడేటోళ్ళు మాత్రమే హిందువులు అనుమను, లేదా కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయి, ఇక ఈ రూల్స్ పాటించేటోడు మాత్రమే, వేదాలను చదివేవాడు మాత్రమే అని అనుమను, లేదా ఈ ధర్మ గ్రంథాలను ఆచరించేవాడు మాత్రమే హిందూ అని అనుమను. క్రైస్తవుడికి ఉంది కదా ఈ బైబుల్ని అని, ఇస్లాంకి ఉంది కదా ఖురానే అని, మనకి లేదు కదా. ఎందుకు లేదంటే మొదటగా ఈ ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళలో కుల వివక్షని లేదా వర్ణాలుగా విభజించి వాళ్ళకు వర్ణాశ్రమ ధర్మాలను బోధించి ఎవడెవడు ఏమేమి పని చేయాలని బోధించేసి వీళ్ళు ఒక సేఫ్ సైడ్లో ఒకటే చిన్నది పట్టుకొని ఉన్నారు. గుడిని దేవుని నమ్ముకొని వీళ్ళందరూ కష్టపడతారు, తెచ్చిస్తారు, వీళ్ళకు సచ్చినాక స్వర్గం ఇద్దాము, లేదా వీళ్ళ తాత ముత్తాతలు పుట్టక ముందున్న కథలన్నీ చెప్పి వీళ్ళని ఇప్పుడు కంట్రోల్ చేద్దాము, చచ్చిపోయినాక స్వర్గం ఇద్దాం కంట్రోల్ చేద్దాం. వీడు బతికిన రోజులు బతికిని వాడు బతుకుతాడు, మనకేం అవసరం ఉన్నది, గుడికి ఏమైనా కావాలంటే తెచ్చిస్తాడు, తిందాం పడుకుందాం మంచి మాటలు చెప్పుదాం అనుకున్నారు. చెడ్డ మాటలను ఎందుకు అనాలి, వాళ్ళు మోసగాళ్ళని ఎందుకు అనాలి. అలాగే అందమైన ఆడపిల్లలు కావాలనుకున్నప్పుడు అరే మంచి పిల్ల దేవునికి ఇచ్చేయరా అన్నారు, జోగిని వ్యవస్థను తయారు చేసారు, వాడుకున్నారు, సెక్స్ దొరికింది ఫ్రీగా, ఫ్రీ సెక్స్, ఆథరైజ్డ్ ఫ్రీ సెక్స్. అలాగే ఆహార పదార్థం ఎవరికి ఏదున్నా మంచి పాలు పెరుగు వెన్న నెయ్యి తెచ్చి ఇవ్వండి దేవుడికి అన్నారు, తిన్నారు, చక్కగా వాళ్ళకి ఆహారం దొరికింది, కంటి నిండా నిద్ర దొరుకుతాయి, కంటి నిద్ర దొరికింది, ఇంకా వాళ్ళకి డబ్బు దొరికింది, గౌరవం దొరికింది, మర్యాద దొరికింది. వాళ్ళు అలాగే ఉండిపోయారు. అరే నేను నిజంగానే హిందువులు, వీళ్ళందరూ కూడా హిందువులు, మరి వీళ్ళలో పెళ్లి సంబంధాలు చేద్దాము, కులం పోకూడదాము, వీళ్ళలో సోదర భావాన్ని నింపుదాము, మన ఐక్యతకు పనికొస్తుంది, వీళ్ళు కులాలుగా ఇట్లా చీలిపోతున్నారు, ఇది ప్రమాదము, దీన్ని పోగొడదామని అక్కడ బసవేశ్వరుడు పోరాటం చేశాడు. బసవేశ్వరుడు కర్ణాటకలో పోరాటం చేశాడు, పండిత అయోధ్యదాసు తమిళనాడులో పోరాటం చేశాడు, నారాయణ గురు గౌడు కేరళలో పోరాటం చేసిండు, ధర్మాన్ని బోధించిండు కదా. మరి వీళ్ళు హిందువులు కారా, హిందువులా కాదా? మరి ఆయన ధర్మాన్ని బసవేశ్వరుడు ధర్మం బోధించిండా లేదా? నారాయణ గురు గౌడ బిడ్డ అక్కడ ఒక విప్లవాన్ని తీసుకొచ్చిందా లేదా? ఇక్కడ పండిత అయోధ్యదాస్ తమిళనాడులో విప్లవం తీసుకొచ్చిందా లేదా? ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ పోరాటం చేసిందా లేదా? కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు ఇవాళ బ్రాహ్మణుడు కారా? గురజాడ అప్పారావు బ్రాహ్మణుడు కాదా చెప్పండి? శ్రీ బ్రాహ్మణుడు కాదా చెప్పండి? గోరా గారు బ్రాహ్మణుడు కాదా చెప్పండి? చెప్పరు. మనం మాట్లాడుకుంటా ఉంటే దీనికి ఇప్పుడు ఒక రోడ్డు మీద గుంతలు ఉన్నాయి బ్రదర్, నువ్వు మట్టేసినావు, నిన్ను శాల్వా కప్పి సన్మానం చేస్తారు, నన్ను మాట్లాడమన్నారు, నేనేమని మాట్లాడాలి? గుంతలు కప్పినావు నువ్వు, వెరీ గుడ్ అని నీకు సన్మానం అభినందించాలి. కానీ నేనేమంటే అసలు గుంతలు చేసినోడు ఎవడరా? ఈ రోడ్డు మీద బిల్లు దొబ్బి ఈ పొక్కలు పడేటట్టు నాసి రకం రోడ్డు వేసినోడు ఎవడరా? అసలు ఈ గుంతలకు కారణం ఎవడరా? ఇది కదా చర్చ, ఇది కూడా జరిగితే కదా. మరి ఇప్పుడు నువ్వు గుంత ఊడ్చినావు, రేపు మళ్ళీ గుంత అయితే ఎవడు పోతారా? ఇప్పుడు బ్రాహ్మణ సోదరులు ఏ పాపం చేయట్లేరు, ఏ ద్రోహం చేయట్లేదు, ఎవరు సొమ్ము తినట్లేదు, ఎవరిని మోసం చేయట్లేరు, క్లియర్. దాన్ని వాళ్ళని మనసులో అభినందించుదాం, ఓకేనా? మరి ఈ అన్యాయానికి ఎవడు బాధ్యత తీసుకోవాలి? టాప్ ఆఫ్ ద టాప్ను నువ్వు తీసుకొని అన్నావు, ఓకే రైట్, మిమ్మల్ని వదిలేద్దాం, మీరు మాకేం శత్రువులు, మీరే ఎక్కువ మంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు, క్యాబినెట్ మీదే చేతిలో ఉంది, అన్నిట్లలో మీరు ఉన్నారు, మీరు బాధ్యత తప్పుకున్నారు, మేము కాదు అన్నారు. ఎవడు ఆ చర్చ జరగాలి ఇప్పుడు? కులాన్ని పుట్టించినోడెవడు, దాన్ని కాపాడినోడెవడు, కులం యొక్క ప్రాణం ఎక్కడున్నది, మతంలో ఎందుకున్నది, దైవంలో ఎందుకున్నది, పురాణాల్లో ఎందుకున్నది, దీన్ని లింకు చేసినోడెవడు? మరి దీన్ని పోగొట్టడం కోసం జరిగిన పోరాటం ఏది? పోగొట్టడం కోసం కదా బుద్ధుడు పుట్టింది. మరి బుద్ధుడికి సంబంధించిన ధర్మాన్ని ఎందుకు ప్రచారం జరగలే? దాన్ని ఎందుకు చంపారు? పుష్యమిత్ర శృంగుడి కాలంలో ఎందుకు జరిగింది? శంభాజీ మహారాజుని ఎందుకు చంపారు? శివాజీ మహారాజు ఎందుకు బ్రాహ్మణుల మీద తిరుగుబాటు యుద్ధం చేసిండు? శివాజీ ఆయన చక్రవర్తి అయితే ఆయన చక్రవర్తి ఎందుకు అంగీకరించలేదు? కానీ ఈరోజు హిందూ బ్రాండ్ అంబాసిడర్గా శివాజీని పెడుతున్నారు కదా, సంతోషం. అరే మనకు పుట్టినోడిని మా కొడుకు అని ముద్దాడితే నీకేమని వస్తుంది, నాకేమని వస్తుంది? నువ్వు మొక్కవు, నీ కొడుకు నువ్వు పేరు కీర్తి చేయవు, శివాజీని నువ్వు ఎత్తుకోవు, పీసీలు ఎస్సీలు మీరు ఎత్తుకోరు, వాళ్ళు ఎత్తుకోవద్దంటే విందా? ఎత్తుకున్నారు, అభినందించుదాం మనసారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శివాజీ ఒక శూద్ర రాజును బ్రాండ్ అంబాసిడర్గా ఎత్తుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతలు రుణపడి ఉంటాం. శివాజీ చరిత్ర మా ప్రజలకు తెలుసుకున్న రోజు మీరు పెట్టిన విగ్రహాల కాడికి వచ్చి మేము జయంతులు జరుపుకుంటాం. తప్పైతే కాదు కదా బ్రదర్. పూలేని చరిత్ర చదువుతాం మేము, అప్పుడు మాకు శివాజీ గురించి తెలుస్తుంది. శంభాజీ చరిత్ర చదువుతాం మాకు. అదే శివాజీ మునిమనుమడు సాహు మహారాజు రిజర్వేషన్లు పెట్టిండు,
నువ్వు ఈరోజు శివాజీ విగ్రహం పెడుతున్నావు, జై శివాజీ అంటున్నావు. ఆయన మనమడే సాహు మహారాజ్ ఎందుకు రిజర్వేషన్లు పెట్టిండు? 1918లో అనుకుంటా, 1920లో తమిళనాడులో పెట్టి ఎందుకు పెట్టిండు? ఆయన ఒకరోజు చెరువు కాడికి పోయి స్నానం చేయడానికి పోయిండు రాజు. ఈ అయ్యగారు పద్యం పాడుతాడు, మంత్రాలు చదువుతుంటే పక్క పొంటి ఉండే అసిస్టెంట్ అంటాడు, ఏంది అయ్యగారు బ్రాహ్మణ ఆయన చక్రవర్తి కదా, చక్రవర్తులకు పాడాల్సిన పాట పాడకుండా, దేవుడి పూజ చేయకుండా నువ్వు మామూలు ప్రజలకు ఇచ్చే పాట పాడుతానవేంది, మంత్రాలు చదువుతానవేంది అంటాడు. అనగానే ఆ పూజారి ఏమంటాడు, రాజప్రముఖ అంటారు ఆయన్ని, అంటే ఆస్థాన పూజారి అనమాట. ఆయన ఏమంటాడు, ఈయన శూద్రుడు కదా, ఛత్రపతి షాహు మహారాజు శివాజీ తక్కువ జాతులు కదా, తక్కువ జాతులకు తక్కువ జాతి మంత్రాలే చదువుతున్నా నేను, నా తప్పేమున్నది అంటాడు ఆయన. ఈయన చక్రవర్తి నేను రాజును గారా అంటే, నువ్వు పేరుకు రాజువేమో, బలంతో బుద్ధి బలంతో రాజు అయినవేమో కానీ నీ పుట్టుకలో కులం ఉన్నది, నువ్వు శూద్రుడివి, తక్కువ జాతునివి, కాబట్టి నేను నీకు ఈ మంత్రాలు చదవని అంటాడు రాజపురోహితుడు. అప్పుడు రాజ్యంలోకి వెళ్ళి ఏం చేయాలి, ఎటు తిరిగిన సలహాదారులు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, మొత్తం ఖజానా లెక్క పెట్టేవాళ్ళు వాళ్ళే, సైన్యంలో ముఖ్యమైన పాత్రలు వాళ్ళే ఉన్నారు. ఏం చేయాలని అసలు నా రాజ్యంలో చదువుకున్న వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు? అప్పుడు బీసీఎస్సీ లేదు. హిందూయేతరులు అంటే హిందువులు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులే హిందువులు, ఇప్పుడున్న లెక్క కాదు, అప్పుడున్న లెక్క. ఇప్పుడేమో అందరం హిందువులమే అని ఫీల్ అవుతున్నాను. నేను పద్మశాలి, నేను కూడా హిందువులు. మా ఊళ్ళో ఒక్క ముస్లిం వాడు లేడు, ఒక క్రైస్తవుడు లేడు. నేను అవునన్నా కాదని నేను హిందువులో భాగం అన్నట్టే జనరల్ లెక్క ప్రకారం. కానీ అప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మాత్రమే హిందువులు, వాళ్ళని వర్ణులు, ఒకే వర్ణం కలిగిన వాళ్ళు. మనం అవర్ణులం, మనం శూద్రులం. అంటే బ్రహ్మ ముఖము నుండి పుట్టిన వాళ్ళు, తల నుంచి ముఖం నుండి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు, భుజాల నుంచి ఛాతి నుంచి పుట్టిన వాళ్ళు క్షత్రియులు, తొడ పిర్రల నుంచి పుట్టిన వాళ్ళు వైశ్యులు, ఈ కింది వాళ్ళంతా శూద్రులు. అందుకే రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా శూద్రుడు వీళ్ళు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కూడా శూద్రుడే. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులే సవర్ణులు. ఈ శూద్రులు కాకుండా అతి శూద్రులు మాలమాదిగలు, ఎస్సీలు, ఎస్టీలు. అసలు ఎస్టీలకి ఇలా స్టోరీలో లేదు, ఎస్టీలకు అసలు స్థానమే లేదు. ఈ మూడు కులాల వారికి పుట్టిన వాళ్ళు, కింది కులంతో పుట్టిన వాళ్ళు పంచములను పెట్టారు. సరే, ఆ స్టోరీ వైపు మనం వెళ్ళక్కర్లేదు. కాబట్టి ఇంత పెద్ద వ్యవస్థ అసలు ప్రజలు, ఇప్పుడు మీ చేతిలో యూట్యూబ్ ఉంది, ఆన్లైన్ ఏఐ ఉంది. కులం ఎక్కడ పుట్టింది, కులం యొక్క ప్రాణం దేంట్లో ఉంది, కుల నిర్మూలన పుస్తకం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని ఇచ్చిండు, అది చదవండి ప్రజలారా. గులాంగిరి చదవండి, పూలే రాసినటువంటి గులాంగిరి చదవండి, పెరియార్ రామస్వామి చరిత్ర చదవండి, నారాయణ గురు గౌడ్ చరిత్ర చదవండి, శివాజీ మహారాజు చరిత్ర చదవండి. సాహు మహారాజు కామన్ సివిల్ కోడ్ రాసిండు బ్రదర్. ఇన్ని కులాలు ఇన్ని కాదు అని ఆయన సపరేట్ రిజర్వేషన్ పెట్టిండు, ఇష్టారు సర్వే చేయించి సపరేట్ నిమ్నాజా బీసీలకి ఫస్ట్ పెట్టిండు, తర్వాత మహిళలకు పెట్టిండు, తర్వాత అన్ని కులాలకు పెట్టిండు. ఇవి వేరు ఉండద్దని అన్ని కలిపి పెట్టిండు. ఆయన మొట్టమొదటి రిజర్వేషన్ పితామహుడుగా చరిత్రలో మిగిలిపోయాడు. అంటే ఇప్పుడు మరి శివాజీ మునుమనుమని తప్పు పడుతున్నట్ట వీళ్ళు, రిజర్వేషన్ తప్పు పట్టేటోళ్ళు? వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండాలి కదా, ఉండదు. మన చరిత్ర పుస్తకాలలో కూడా చరిత్రను చెప్పేటప్పుడు ఈ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చరిత్రగా చెప్పుకోవట్లేదు. బ్రిటిష్ వాడు వచ్చాడు, బానిసరాజు ముస్లిమోడు వచ్చాడు, బాబరు అక్బరు హుమాయూన్ చరిత్రలు, తర్వాత భారతదేశ చరిత్ర అనగానే బ్రిటిష్ వాడు ఎప్పుడు వచ్చాను, ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగాను, బెంగాల్ యుద్ధం ఎప్పుడు జరగను, టిప్పు సుల్తాన్ ఏం చేశాను, కొన్ని పొడిగా చెప్పుకొని స్వతంత్ర భారతం అని చెప్పేసి ఇక్కడికి చెప్తున్నాం. కానీ ఈ దేశంలో కులం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఎందుకు అలా ఉంది, దాన్ని పోగొట్టడానికి ఈ పాలకులు ఏం చేయాలనే చర్చ జరగట్లేదు. వచ్చినట్టు ఆయా కులానికి ఒక కార్పొరేషన్ పెడతాడు, గట్టిగా పోరాడితే ఆ కులం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తాడు, ఏదో జరుగుతుంది. కానీ మొత్తం కులంలో ప్రజలను విడదీసే ఒక పెద్ద చెత్త ఉన్నది, దాన్ని కడగాలని ఎవరు ప్రయత్నించారు. అందుకే మీ వీడియో ద్వారా ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి రేపు మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తే కుల నిర్మూలనకు తన ప్రతిపాదన పెట్టాలి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు లేదా అందులో ఉన్న అందరినీ కులం పైన మీ పార్టీ స్టాండ్ ఏంటిది, కుల నిర్మూలనకు చట్టం చేయండి. కుల నిర్మూలన కాదు, కులం యొక్క అవశేషాలు లేని సమాజం ఏర్పాటు కోసం మీ కార్యాచరణ ప్రకటించండి. కులాలను మిక్స్ చేయడమే, ఇప్పుడు కుల అవసరం లేని పరిస్థితి కల్పించడమే, ఇమ్మీడియట్లీ కులాన్ని తొలగించడం ఎవరి వల్ల కాదు. ఆ రోజు దేశం మొత్తాన్ని ఎక్కతాటి మీద నడిపించే మహాత్మా గాంధీయే అస్పృశ్యత నివారణ కోసం పిలుపునిచ్చినది పోలే. అలాగే హరిజనోద్ధరణ ఎత్తానని ఉద్ధరించలే. పైగా
దీనికి మందు కనిపెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కులానికి ఆ కులమే ఒక ధర్మము, ఏ కులానికి ఆ కులంకి ప్రత్యేక నియోజకవర్గం ఉండాలి. ఊళ్ళో ఒక సర్పంచ్ ఉంటే యాదవులు ఉన్నారా, అయితే యాదవులో సర్పంచ్ కూడా ఉండాలి. ముద్రాజులు ఉన్నారా, ఒక ముద్రాజు సర్పంచ్ ఉండాలి. మాలమాదిగలు ఉన్నారా, వాళ్ళకు ఒక సర్పంచ్ ఉండాలి. జనరల్ ఒక సర్పంచ్ ఉండాలి అని చెప్పి ఒక షాడో వ్యవస్థను తయారు చేస్తే కమ్యూనల్ అవార్డు మెక్డొనాల్డ్ ఇచ్చిన దాన్ని పట్టుకొని వస్తే ఇక్కడ ఉన్నటువంటి గాంధీ ఎర్రవడ జైల్లో అమరనిర దీక్ష చేసి దాన్ని క్యాన్సిల్ చేయించు. పూనా ప్యాక్ట్ అంటాం కానీ అసలు అదే చరిత్ర ఏంది, దాని అర్థం ఏంది, దాని పరమార్థం ఏంది అనేది చర్చ పెట్టరు మన వాళ్ళు. సో ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే అసలు ఇండియాలోకి క్రైస్తవాన్ని తీసుకొచ్చింది బ్రాహ్మణులే అనేది ఒక చర్చ జరుగుతోంది. దాని గురించి మీరేమంటారు? ఒక్కటి మనం అంత పెద్ద లోతులోకి వెళ్ళదు బ్రదర్. క్రైస్తవం వీడికి వచ్చింది, ఉన్నది, కనిపిస్తున్నది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇస్లామీ దేశానికి వచ్చింది, ఉన్నది. ఇక్కడ రాజులే వాళ్ళ బిడ్డలను ముస్లిం రాజులకి ఇచ్చి చేసేళ్ళు. నిజమా కాదా? ఇప్పుడున్న క్రైస్తవ దేశాల నుంచి వచ్చిన వాళ్ళ, ఇప్పుడున్న ముస్లింలు ముస్లిం దేశాల నుంచి వచ్చిర్రా, ఇప్పుడున్న బ్రాహ్మణులు ఆ ఆర్య యూరోషియా నుంచి వచ్చిన వాళ్ళ కారు కదా. ఇప్పుడున్న వాళ్ళు భారతీయులే, ఇక్కడ పుట్టినోనికి సభ్యత్వం వేయాలి. ఇప్పుడు రోహింగ్యాలు అంటారు, బంగ్లాదేశ్ వాళ్ళని ఆపండి. ఆపడం చేత కానీ దద్దమ్మ ప్రధాని రాజీనామా చేసి పడాయి. ఎవరినంటాం మనం? నిజమా కాదా? ఒకవేళ ఆ రాష్ట్రం ఈ కేంద్ర ప్రభుత్వానికి కన్నుగప్పి వేరే దేశపులను వేరే రాష్ట్రంలో రప్పితే ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించు. అక్కడ ఎదవేమని దొరకబట్టు. ఈ దేశ పౌరులందరూ ఈ దేశ పౌరులే. ఎవడన్నా ఈ దేశ సభ్యత్వం కోరుకుంటే కూడా ఈ కచ్చికి ఈ చేతికి ఈ పద్ధతి పాటిస్తే మీకు సభ్యత్వం ఇస్తని మన కాన్స్టిట్యూషన్ అనే ఉంది కదా. ఇప్పుడు గ్రీన్ కార్డు ఇస్తలేడా అమెరికోడు? ఇస్తాడు. లండన్ పోయి అక్కడే స్థిరపడ్డలు లేరా? వాళ్ళు మనుషులు కారా? అది దేశం కదా, ఒక విధానం ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు క్రైస్తవం ఎవడు తెచ్చిండు, ఇస్లాం ఎవడు తెచ్చిండు, ఈ బ్రాహ్మణత్వాన్ని ఎవడు తెచ్చిండు, లేకపోతే ఈ కులాన్ని ఎవడు, ఇవన్నీ ఎందుకు బ్రదర్? ఇప్పుడున్న సమాజంలో అసమానతలకి కారణం ఏంటి, దోపిడీ పీడనకు కారణం ఏంటి, ఇప్పుడున్న వాటిలో ఉత్తమ కల్చర్ ఏందో దాన్ని ఎట్లా కాపాడుకుందాము, మంచిని, ఇందులో చెత్త ఏమున్నదో దాన్ని ఎట్లా కడిగేద్దామని కదా ఆలోచించాలి. నిజమా కాదా? అంతే. మనం దళిత క్రిస్టియన్ చర్చ పెట్టిండు కాబట్టి, ఒక క్రిస్టియన్ ఒక ఉద్యమకారుడు దాని మీద వాయిస్ ఇచ్చిండు కాబట్టి వాళ్ళు ఒళ్ళు వణుకు పుడుతుంది. ఇప్పుడు ఇది ఎక్కడికో పోతుంది. ఒక కాడ తీగ లాగిండు అన్న డొంకంత కదులుతుంది. ఇక ఇప్పుడు బయలుదేరుతున్నారు ఎవరు? మా మడేలయ్య దేవుడి మేమే మొక్కుకుంటాం, మా బీరప్ప గుడికి కూడా మీరు ధూపదీప నైవేద్యానికి పైసలు ఇవ్వండి, మా పోషమ్మ దేవాలయంలో ఉన్న మా ఎల్లక్కకు పూజారి ఈమె కూడా పైసలు ఇరి, ఈమెను కూడా పూజారిని చెయ్యి, మా ఊర్లో దళితులకి బీసీ ఆడవాళ్ళకే పూనకం వస్తుంది, దేవుడే స్వయంగా పూనకం వచ్చి ఊగుతుంది. అంటే దేవుడు ఒక శరీరం కావాలనుకుంటే మా బిడ్డల శరీరాలే కోరుకున్నాడు. వాళ్ళకు నెలకి 20,000 ఇయ్యిరి. ఆదాయం నుంచి వచ్చే పైసల్ని బంగారు తాపడాలతో బంగారు భవనాలు ఏసీలు పెట్టించి భవనాలు కట్టించుడు కాదు. అగో ఇక్కడ పలానా ఊర్లో ఒక మహిళకు దేవతే వస్తుంది, శరీరం మీదకి దేవత వస్తుంది, నెలకి 20,000 ఆమెకు పెన్షన్ ఇయ్యి, ఆమె ఉన్న ఊర్లో ఆమెకి గుడి కట్టి. ఎందుకు కట్టియావు? ఆమె శరీరం దొంగ శరీరమా? లేదా ఆమె ఒంటి మీదకి వచ్చే దేవుడు దొంగ దేవుడా? ఎందుకని మీరు నిత్యం పూజ చేసేటువంటి పూజారి భార్యకి ఎందుకు పూనకం వత్తలేదు? పూజారికి ఎందుకు పూనకం వత్తలేదు? అంత చదువుకున్నాడు కదా, అంత గొప్పోడు కదా, దేవుని అనుగ్రహం ఉన్నాడు. మళ్ళీ భాష దేవుడి భాష తెలిసినోడు కదా. జగత్ సర్వం దైవాధీనం, తన దైవం మంత్రాధీనం, తన మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణం మమదేవత అనుకున్నాడు కదా. అవునా? మరి నీ శరీరం మీకు దేవుడు ఎందుకు వత్తలేడు? ఆమె మీ శరీరానికి దేవుడు వస్తాడు అంటే ఆమె మంచి శరీరం, మంచి మనసు, మంచి మెదడు, మంచి జీవితం, మంచి ఆదర్శ బతుకు, ఆమెకు నువ్వు పింఛని దేవుడి పేరు వచ్చిన పైసలకు ఆమె అర్హురాలు. జోగినీలందరికీ ఆస్తులు పంచాలి, భూములు పంచాలి, దేవాలయ భూములు పంచాలి. దేవుడు ఏ ఊర్లో మా ఊర్లలో ఏ ఊరికి ఆ ఊర్లో ఎవరి దేవాలయాలు వాళ్ళకు ఉన్నాయి. అన్ని దేవాలయాలకు ఈక్వల్గా శాలరీ వంచాలి, అందరికీ జీతాలు ఇవ్వాలి. సమానత్వాన్ని మాట్లాడినప్పుడు ఇవ్వాలంటున్నాను నేను. దేవుడు ఉన్నాడా లేదనే చర్చకి ఇక్కడ మాట్లాడట్లేదు నేను. ఓకేనా? వాళ్ళైతే నమ్ముతున్నారా లేదా? వాళ్ళు ఎందుకని పద్మశాలి పూజారు లేరా? వాళ్ళకి ఎందుకు హక్కులు ఇవ్వద్దు? వాళ్ళకి పురోహితుడు హోదా ఎందుకు ఇవ్వద్దు? వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తలేవు? విశ్వబ్రాహ్మణులు ఎందుకు ఇస్తలేవు? మా ఐలోని కౌరేలి మల్లన్న దేవుళ్ళక ఆడ మావలే కదా, గొల్ల కుర్మలే కదా, పట్నాలు వేసి డుబ్బు కొలిచేటోళ్ళందరికీ ఎందుకు ఇవ్వవు? పూజారి ఏం ఫ్రీగా ఎత్తలేడు కదా, ఆయనకి జీతం ఇస్తున్నావు కదా, ఆయనకు ఆరోగ్యపలం ఇస్తున్నావు కదా, వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వద్దు? డప్పు కొట్టందేనా? మా మంగళన్న వాయిద్యం వాయించకుండా దేవునికి లేతాడా? మా అన్న ఆడికి వచ్చిన వాళ్ళందరికీ గుండు కొట్టుతాడు కదా. నువ్వు 10 నిమిషాలు దేవుడికి పూజ చేస్తావు, హారతి పల్లెంలో నీకు డబ్బులు ఎత్తారు, నువ్వు పూజారి అయిపోయినావు. మరి నీకు 10 నిమిషాలు అరగంట గుండు గీకుతున్నాడు కదా, ఆయన పూజారితో సమానం ఎందుకు కాదు? ఆయన వాటా ఏది? ఈ ప్రజలు అందరికంటే వీళ్ళు పెద్ద కులం అనేటువంటి మాటలు నమ్మి
వీళ్ళు పెద్దవే బ్రాహ్మణ నింద మహాపాపము, ఉమ్. వీళ్ళని ప్రశ్నించొద్దు, వీళ్ళు గొప్పోళ్ళు పెద్దోళ్ళు, మనం వాళ్ళ కాలు మొక్కితేనే మనకు పుణ్యం వస్తుందని వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి అట్లా చేస్తారు. సో చివరిగా మీరు ఈ రిజర్వేషన్స్, దళిత క్రిస్టియన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి, దీని గురించి చివరిగా మీ ఒపీనియన్ ఏంటి అసలు? అరే ఇప్పుడు రిజర్వేషన్లు అనే అంశంలో మా ఊర్లో 100 ఉద్యోగాలు ఇచ్చిరు భయ్, ఉమ్. మా మండలంలో 100 ఉద్యోగాలు వచ్చినాయి. ఉమ్. 100 ఉద్యోగాలు ఎవరికి ఇవ్వాలో రాజ్యాంగం చెప్పింది. ఉమ్. ఒక 10 ఉద్యోగాలు ఎస్సీ వాళ్ళకి ఇవ్వమని చెప్పింది. ఉమ్. ఇప్పుడు ఆ 10 ఉద్యోగాలు ఎవరు వస్తారు? ఎస్సీ వాళ్ళే వస్తారు. అవును. అది ఏసఐని నమ్ముకుంటుంది, అల్లాని నమ్ముకుంటుంది, ఇంకో దేవుడిని నమ్ముకుంటుంది. 10 మంది ఎస్సీలకే ఇస్తారు కదా ఉద్యోగం. ఉమ్. ఆ ఆ ఎస్సీలలో వాళ్ళు ముచ్చట పెట్టుకొని ఈ ఎస్సీ కాదు అని వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఇస్తే అయిపోతుంది కదా. అవును. నువ్వెవడి మధ్యలో నేనెవడు మాట్లాడడానికి? ఉమ్. నీ ఉద్యోగం నా ఉద్యోగం, నీ కోట నా కోట తింటలేరు కదా వాళ్ళు. అవును. వాళ్ళకి ఇచ్చిన కోటనే వాళ్ళు తింటున్నారు. అవును. అప్పుడు ఎవరైనా ఒకరు అయ్యా ఇతను క్రైస్తవంలోకి వెళ్ళాడు, ఆ ప్రాసెస్ పాటించి క్రైస్తవ సర్టిఫికేట్ తీసుకున్నాడు, ఉమ్. నేనేమో ఎస్సీని వివక్ష అనుభవిస్తున్నాను, వాడికి వివక్ష లేదు, వాడు క్రైస్తవంలో పోగానే వాడికి వివక్ష లేదు, వానికి మతం పేరుతో ఏది దోపిడీ లేదు, కాబట్టి వానికి బీసీసీ సర్టిఫికేట్ వాడు తీసుకున్నాడు, వానికి బీసీసీ ఉద్యోగం ఇవ్వండి, నాకు ఎస్సీ సర్టిఫికేట్ ఎట్లా ఉండదు, నాకు ఎస్సీ ఉద్యోగం ఇవ్వండి. అయిపోయింది, వాళ్ళ పంచాయతీ కదా. అవును. ఆ పంచాయతీని మిగతోడు ఎందుకు ముచ్చట పెట్టాలి, మిగతోడు ఎందుకు మాట్లాడాలి? ఈ తీగ లాగుతా అంటే వాళ్ళ పూసలు కదులుతాయి, మొత్తం ఈ సమాజ నిర్మాణం యొక్క కథ అంతా బయటపడుతుంది, చర్చ మొదలవుతుంది. దొంగెవడు ఇప్పుడు పోయిన ముక్కుపుల గురించి మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు ఏమేమి ఆభరణాలు ఉన్నాయి దేవత కానీ లెక్క వచ్చింది, ఎవరెవరు ఎంతెంత డోనర్ చేసిరో రాసిర్రు. ఇప్పుడు ఆ వడ్డానం ఏడపోయిందనే కాడికి వస్తుంది కదా, ముక్కు పిల్లతో పోయేదాన్ని వడ్డానం దాకా వస్తుంది. ఈ 10 ఏళ్ళ నుంచి దేవుడికి ఏమేమి ఆభరణాలు ఇచ్చిరో అవన్నీ లెక్క చెప్పాల్సి వస్తుంది, తిన్నోళ్ళంతా కక్కాల్సి వస్తుంది. బొమ్మరికాయలు దొమ్మరంగానే భుజాలు తలుముకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు, ఎస్సీ దళితుల గురించి మాట్లాడుతున్నారు. అరే ఇద్దరు ఒక దళితుడు ఒక రెడ్డి ఆయనకు గొడవ అయింది. ఈ రెడ్డి అయిన ఈయనను నువ్వు మాలమాదిగా దళితుడు అని తిట్టిండు, ఈయన ఆ పేరుతో చట్టం కేసు పెట్టిండు. ఇప్పుడు వీడు తిట్టింది కరెక్టా కాదా, ఇతను అవమానం పడలేదా అనేది కదా చర్చ జరగాలి. ఇలా వీడేం చేసిండు తెలివిగా, అసలు ఆయన ఎస్సీడే కాదని వీడు చర్చ మొదలుపెట్టి, అసలు నువ్వు అన్నవా లేదా అవమానించినవా లేదా అని కదా చర్చ జరగాలి. కులము ఉందా లేదా, కులం పేరుతో వివక్ష ఉందా లేదా చర్చ జరగాలి కదా. ఈ చర్చ పక్క పెట్టి వీడు ఎస్సీ కాదు, వీడు బీసీ సర్టిఫికెట్ కాబట్టి నా మీద ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు అంటారు. రే యూజ్లెస్ ఫెలో. కారం చేడులో మాదిగ పల్లె కాడ చెరువు నీళ్ళు తాగుతూ ఉంటే సువార్థమ్మ మీద చెర్నాకోల ఎందుకు కొట్టినవురా? అక్కడున్న ఒక కాపు సోదరుడు బర్రెలు తాగే కుదిరి అలా పోసి కడుగుతూ ఉంటే ఆయన బుద్ధున్నదా అంటే ఆమెను ఉరికిచ్చి కొట్టినావు కదా. అదే ఉన్న గుడిలో ఉన్న పూజారి ఏం బీకిండు? ఆ 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పోరాటం, 41 ఏళ్ల క్రితం జరిగిన పోరాటంలో, ఈ 43 అనుకుంటా బహుశా, ఇప్పుడు ఆడ 10 చర్చిలైనాయి. ఈ సంఘటన జరిగినప్పుడు ఒక్క చర్చి లేదే. ఈ 40 ఏళ్ళలో నువ్వేం బీకినట్టు మరి? ఇప్పుడు కారకులు ఎవరు? ఇంట్లో దొంగలు పడ్డారంటే కాపలో ఉన్నడే కారకుడు కదా, ఇంటి యజమానే కారకుడు కదా, మరి క్షత్రుడే కారకుడు కదా, బ్రాహ్మణుడు జ్ఞానం ఇచ్చి యుద్ధం చేయమని పెట్టిన బ్రాహ్మణుడే కారకుడు కదా, సంపదను వాడు ఎత్తుకుపోతానంటే వైశ్యుడే కారకుడు కదా. వీళ్ళు ముగ్గురు కాకపోతే ఇంకెవడు దోష అవుతాడు? నువ్వు చెప్పు బ్రదర్. అంతే, కరెక్ట్. ముగ్గురే బాధ్యత వహించాలి. వాళ్ళు ముగ్గురు కూర్చుండి లెక్కలేయాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం అందరం చందాలు వేసుకొనైనా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్లో ఉన్న పేదలను గుర్తించి వాళ్ళని ఆదుకోవాలి. 100% వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేసి పడేయాలి. లొల్లి వస్తుంది కదా. అది ఎందుకు ఎత్తలేరు? ప్రధానమంత్రులే ఉన్నాక మా దానిలో కూడా పేదలు ఉన్నారంటే ఎవడు బాధ్యత మరి? వాళ్ళకు ఉంది కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. అదే ఇప్పుడు ఇచ్చారు. అది మోడీ 2వసారి గెలవడం కోసం కుట్రపూర్తంగా ఇచ్చేసాడు. ఇది మనకు ఎంత పెద్ద నష్టమో మనోళ్ళు వివరించిన ఎవడు మనోళ్ళు ఇన్లే. ఇప్పుడు మొత్తుకుంటారు ఎవరెంతో వాళ్ళకంతా అని చెప్పిండు కాంశీరాం, మేమెంతో మాకంతా అని చెప్పిండు. ఇది పక్కకు పోయింది బ్రదర్. అరే మీరే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, జడ్జీలు అయినా కూడా మీకు అన్యాయం జరుగుతుందంటే మా వాళ్ళు ఎవరు లేరు, మాకెంత అన్యాయం జరగాలి? అంతే కదా. మీ వాళ్ళు పాలకులుగా ఉన్నారు, మీ వాళ్ళు డిసిషన్ మేకర్స్గా ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉన్నారు, మీకే ఇంకా పేదరికం ఉన్నది, మీకే ఇంకా ఇబ్బంది ఉన్నది అంటే మీది అసమర్థ పాలన, మీది కుట్రలు, స్వార్థంతో కూడిన జ్ఞానము. మీ చేతుల్లో ఏ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను మీరు మీకే ఉపయోగించుకున్నారు, మా అందరికీ ఉపయోగపడలేదు. కాబట్టి ఇప్పుడు మా వాటా ఎంత, మేము పూజారులు ఎంతమంది, మా గుళ్ళు మా లెక్కేంది, మా వాళ్ళు మాకు కావాలి. ఇది తప్పే ఉన్నది, బరాబరే కదా. చర్చ జరుగుతుంది, జరగాల్సిందే, ఖచ్చితంగా జరుగుతుంది. ఇది పోయి ఏడాకా వస్తుంది అంటే బాబాసాహెబ్ రాసిన కుల నిర్మూలన పుస్తకం కాడిపోయి ఆగుద్ది. దేవుళ్ళ గురించి వెతుకుతూ మహాత్మా పూలే రాసిన గులాంగిరి పుస్తకం దగ్గరికి వెళ్ళొద్ది. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగం దగ్గరికి వెళ్ళి ఆగుద్ది. ఆ తర్వాత మత స్వేచ్ఛ కాడ మత స్వాతంత్రపు హక్కులో మతాలకు అతీతంగా జీవించే హక్కు ఉన్నదనేది కూడా ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు ప్రశ్నలు ముంగటుంటాయి, జవాబు చెప్పగలిగింది నిలబడుతుంది. నమ్మకాల పేరుతో, కల్పితాల పేరుతో ఉన్నదంతా
కొట్టుకపోతుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇన్డెప్త్గా చెప్పారు. చాలా అంటే ఇప్పుడు ఇందులో బ్రాహ్మణులు కూడా కన్ఫ్యూజన్లో పడే విధంగా వాళ్ళు చూస్తే ఈ ఇంటర్వ్యూ చూస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా కన్ఫ్యూజన్లో పడతారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చేతిలో గుడి ఉంది. అవును. నేనేమంటా ఒక హిందూ బ్రాహ్మణులే కాదు, క్రైస్తవ బ్రాహ్మణులు ఉన్నారు, ఇస్లాం బ్రాహ్మణులు ఉన్నారు. మరి బ్రాహ్మణులు మీ ధర్మాన్ని ఇడిచిపెట్టి ఆయా మతాలకు పోయి ఫస్ట్ మీ ఇల్లు శుద్ధి చేసుకొని మా దగ్గరికి రారి. ఏ బ్రాహ్మణుడు అయితే క్రైస్తవంలోకి వెళ్ళినో మీరు గుర్తించి అరే నువ్వు ఎందుకు పోయినవు రాని వాడిని ఫస్ట్ వెనక లాక్కో. నిజమా కాదా? నిజమే. ఓ వయసులో బ్రాహ్మణ్సే కదా ఒకప్పుడు. కాబట్టి వయసులో బ్రాహ్మణులు కలుపుకోవాలి కదా. మీ బ్రాహ్మణత్వంలో ఏముంది? జ్ఞానంతో బ్రాహ్మణుడు, శౌర్యత్వంతో క్షత్రియుడు, నైపుణ్యము వ్యాపార లక్షణాలతో వైశ్యుడు అన్నావు కదా. ఇప్పుడున్న సమాజాన్ని నువ్వు క్లాసిఫై అయ్యి ఇగో కంచాయిలయ్య గారు మహా ప్రొఫెసరు, కత్తి పద్మారావు వేదాల మీద బోధించేటువంటి సంస్కృత పండితుడు వైస్ ప్రిన్సిపల్గా చేసిండు కాబట్టి ఆయన బ్రాహ్మణుడు అని మీరు ఈ సర్టిఫికేట్ ఇయ్యి. వీడి చర్చికి పోతే వీడి క్రైస్తవుడు అంటున్నావు, వాడు అడుగుతలేడు సర్టిఫికేట్. అరే ఇప్పుడు నువ్వు 10 ఏళ్ళ నుంచి భూమి దున్నుకున్నావు. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి దున్నుకున్నాక నీ భూమి అది నీదా కాదా అనేది ఒకటి తెలుస్తుంది. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పెళ్ళి అయినట్టు కాదు. హిందూ మతంలో చేసుకున్నా, క్రైస్తవ మతంలో చేసుకున్నా, స్పెషల్ మ్యారేజ్తో చేసుకున్నా అనేది నేను సర్టిఫికెట్లు మీకు ప్రొవైడ్ చేసి ఆధారాలు ప్రొవైడ్ చేస్తే నువ్వు చట్టం ఇచ్చి పెళ్లి సర్టిఫికేట్ ఇస్తావు నాకు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇస్తావు, లేదా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం నాకు సర్టిఫికేట్ ఇస్తావు. అది ఉంటేనే ఆమె నాకు భార్య, కలిసి కాపురం చేస్తాను మేము ఇద్దరం. కానీ ఒక సందర్భం వచ్చింది, భార్య అంటే కాదన్నది ఆమె, నా దగ్గర ఆధారాలు లేవు, నేను మూసుకొని పండాల్సిందేనా కాదా? నిజమా కాదా? అట్నే ఇప్పుడు క్రైస్తవం చర్చికి పోతున్నాడు, బైబుల్ పట్టుకుంటున్నాడు, సిల్వ మెడకేసుకున్నాడు, ఉంగరం పెట్టుకున్నాడు, ఇంట్లో సిల్వ ఫోటో పెట్టుకున్నాడు. ఇప్పుడు మరి నేను క్రైస్తవాన్ని పెట్టి డిసైడ్ చేస్తావు, వానికి వాడు నాకు క్రైస్తవం సర్టిఫికేట్ కావాలి, నాకు హిందూ సర్టిఫికేట్ అక్కర్లేదు, నాకు వివక్ష పోయింది, నాకు హ్యాపీగా ఉన్నా అని ఆడ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి దరఖాస్తు పెట్టుకుంటే నువ్వు పంచనామా చేసి సర్టిఫికేట్ ఇచ్చాయి. ఇప్పుడు వాడు అడగకుండా నువ్వే పోయి చెక్ చేస్తున్నావు అంటే ఏమని అర్థం? వాళ్ళకు మధ్య గొడవ పెట్టించి సమస్యను పక్కకు దారి పట్టించి ప్రజల అటెన్షన్ డ్రా చేసి ఇంకేదో దొంగేసం వేయబోతున్నావు. ఇంకో 2 ఏళ్లలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి 2-3 ఏళ్లలో ఈలోపు వాళ్ళని ఎంగేజ్ చేయాలి. వాళ్ళు చైతన్యవంతులు, ఆలోచించే వాళ్ళు ఎక్కడ అంబేద్కర్ పేరుతో ఏకమవుతారు, వాళ్ళు ఎక్కడ పూలే అంబేద్కర్ కలుపుకొని బీసీలు ఎస్సీలు ఎక్కడ ఏకమవుతారు. ఇంతకాలం మాలమాలగా పంచాయతీ ఉంటే ఇప్పుడు ఏ పంచాయతీ పెట్టాలని ఆలోచించినప్పుడు వాళ్ళకి దొరికింది ఈ పంచాయతీ. కాబట్టి ప్రజలు ఆలోచిస్తారు, తిప్పి కొడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇన్డెప్త్గా చెప్పడం జరిగింది. ఈ దేశంలో మతాలు, దాని వెనకాల ఉన్నటువంటి ధర్మాలు, చాలా విషయాలు కూడా బైరినైస్గా చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఈ యొక్క ఇంటర్వ్యూ తోటైనా మరి బ్రాహ్మణ సమాజం అయినా మారుతుందా లేదా? వాళ్ళు మారాల్సిన అవసరం లేదు. చివరి మాటగా ఇప్పుడున్న బ్రాహ్మణుడు ఎవడు మన శత్రువు కాదు, ఇది క్లారిటీ. చాలామంది ఎస్ఆర్ శంకరన్ లాంటి బ్రాహ్మణులు గురుకుల పాఠశాలలు పెట్టి విద్యా విప్లవానికి మార్గం వేశారు. గోరాగారు లాంటి బ్రాహ్మణులు అనేక కులాల వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి కుల నిర్మూలనకు పాటుపడ్డారు. కందుకూరు వీరేశలింగం సంస్కరణకు పునాదులు వేశాడు. రాజమండ్రి గురజాడ అప్పారావు, శ్రీశ్రీ లాంటి విప్లవాలకి పోరాటాలకి అక్షరాలను ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా గురువు డింగరి ఉపేంద్రాచారి గారు జమ్మికుంట మాకెంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. అరే మీది చార్వాక లోకాయుతం రా, ఇందులో అశితకేశ కంబలి మధ్య ఘోషాలు ఉండేవారా, సత్యకామ జాబాలి అనే వాళ్ళు ఉండేవారా, చార్వాకుడు రామాయణ భారతాల్లో కూడా చార్వాకులు ఉన్నారు, గుర్తుపెట్టుకో బ్రదర్. చార్వాకుడు ఎదురయ్యి నువ్వు యుద్ధం చేస్తున్నావు, ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు, ఎవరిని చంపుతావు, చంపడం కాకుండా పరిష్కారం లేదా అని యక్ష ప్రశ్నలు వేసిన వాళ్ళు ఉన్నారు. చార్వాక ధర్మము, మతము లేదా చార్వాక జీవన విధానం ఇప్పటిదే కాదు, వాళ్ళ వేదాలు, వాళ్ళ ఉపనిషత్తులు, రామాయణం, భారవతం, భగవద్గీత చదువుతుంటే చార్వాక లోకాయుతులు వాళ్ళకి కనిపిస్తారు. ఓకేనా బ్రదర్? కాబట్టి ఆలోచించాలని ఈ కాలోజీ టీవీ ద్వారా కోరుతున్నాము. మేమైతే చార్వాక లోకాయుత ఫిలాసఫీ వైపు వచ్చాము. నాస్తికులు అనగానే దేవుడు లేడనేటోళ్ళు, తిట్టేటోళ్ళు అనే చెడ్డ అభిప్రాయాన్ని దయచేసి మార్చుకోండి. నేనైతే మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించి అన్ని మతాలలో ఉన్న మూఢనమ్మకాలు తొలగించడం కోసం అన్ని మతాలలో ఉన్న నాస్తికులని భాగస్వాములను చేస్తూ ముందుకు నడిపిస్తున్నాం. ఇప్పుడు మాకు ఇమ్రాన్ ఓ జిల్లాకు అధ్యక్షుడు ఉన్నాడు, ఇబ్రహీం మా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాడు, రఫీ నాస్తికులను ప్రకటించుకున్న ముస్లింలే. క్రైస్తవాన్ని విడిచిన విజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు. ప్రీతి సంఘర్షణానికి ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు బ్రాహ్మణ కులంలో పుట్టి క్రైస్తవంలో పెరిగి పూర్తి క్రైస్తవంలో పెరిగి మా సంఘం నాయకురాలే. సో అన్ని మతాలు లేకుండా కూడా బతకొచ్చు అనేది మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కాలోజీ టీవీ.